బాగా చేయగలుగుతాం ఇది అని చెప్పడానికి వీలుంటుందండి. ఆ? ఓకే, నేను తర్వాత చెప్తాను. ఒక సంచిక సంపాదకుడిగా ఆ అంటే ఎవరైనా కొత్తగా ఒక ఎవరైనా పత్రిక పెట్టాలనుకుంటే నడిపిస్తున్న వాళ్ళు. వాళ్ళకి ఏమేమి సలహాలు ఇస్తారు ఏంటి? ఓకే. ఇప్పుడు నేనే ఇప్పుడు ఆంధ్ర శాస్త్ర పరిషత్తే ఒక సంచిక పెట్టాలనుకుంటుంది అనుకోండి. మాకు మాకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఎవరికైనా సలహాలు అదే. ఇది ఏమన్నా ఇది ఏమన్నా ఎక్కడన్నా రిజిస్టర్ అవ్వాలా ఏమిటి? ఇప్పుడు యాక్ట్ ప్రకారం ఎక్కడన్నా పేపర్ యాక్ట్ ప్రకారము పబ్లికేషన్ యాక్ట్ ప్రకారం మనం ఎక్కడన్నా రిజిస్టర్ అవ్వాలా ఏమిటి? ఇవన్నీ కూడా కొంచెం డిస్కస్ చేయండి సార్ ఇవన్నీ. ఓకేనండి, నేను సమగ్రంగా వీలైనంత విస్తృతంగా చెప్తాను. దాని గురించి తర్వాత ఏమైనా అలాగే ప్రశ్నలు ఉంటే సందేహాలు కూడా అడిగే వీలు ఉంటుంది కదా. డెఫినెట్ గా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కొంతమంది వాళ్ళు ఉమ్, అంటే ఇప్పుడు ఈ డిజిటల్ మ్యాగజైన్ వల్ల ఇప్పుడు గూగుల్ సెర్చ్ లో అది వస్తుందా? గూగుల్ సెర్చ్ లో వస్తుంది వస్తుంది వస్తుంది. ఇందులో గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో వస్తేనే అది ఆన్లైన్ ఉన్నట్లు లెక్క. అవును, లేకపోతే పీడిఎఫ్ ఫైల్స్ పెట్టాలనుకోండి, పీడిఎఫ్ ఫైల్స్ లో రాదు కదా. పీడిఎఫ్ ఫైల్స్ పెడితే అది మ్యాగజైన్ కిందకి రాదు. అది కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేయండి సార్. అది నేను మొత్తం వివరంగా చెప్తాను. తర్వాత కూడా ఎవరికైనా సందేహాలు ఉంటే అడిగితే దానికి సమాధానాలు కూడా ఇస్తాను. అలాగే సార్ కరెక్ట్ గా మనం 6:15 అంటే జాయిన్ అవుతారు సార్. 6:10 స్టార్ట్ చేయండి కొల్లూరు గారు. మీరు అన్మ్యూట్ చేసుకోవాలండి. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ మ్యూట్ లో ఉన్నారు మీరు. హోస్ట్ మ్యూట్ లో ఉన్నారు. ఒకసారి అందరిని అన్మ్యూట్ చేసేసేయండి ఒకసారి. అసలు మనం ఎవరికి బ్లాక్ చేయలేదు సార్. కాబట్టి అసలు మనం ఎవరిని బ్లాక్ చేయలేదు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా చేసేసుకోవటమే. కొల్లూరు గారు నమస్కారం. గట్టి ముత్యాలరావు మాస్టర్ నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్ నమస్తే. మన రిటైర్డ్ ప్రిన్సిపల్ గంటి ముత్యాలరావు గారు, అలాగే రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు కూడా ఇందులో హాజరయ్యారు. వారిద్దరికి కూడా ధన్యవాదాలు. సార్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అంతర్జాల పత్రికల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎట్లా సేవ చేసుకోవాలి, వివిధ సాహితీ ప్రక్రియలకి అవి వేదికలు ఎట్లా అవుతాయి ఏమిటి అన్నది ఇవాళ డిస్కషన్ సార్. అండ్ మీరందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇంకొక 2-3 నిమిషాల్లో దీన్ని ప్రారంభిస్తారు కొల్లూరు గారు. ఐ థింక్ యూ షుడ్ గో హెడ్ బికాజ్ ఇట్స్ బీయింగ్ రికార్డెడ్ కదా. ముందుకెళ్ళండి. వినిపించట్లేదు కొల్లూరి, మీ మాట వినిపించట్లే. అన్మ్యూట్ చేయండి. చేశానండి. రైట్ మాట్లాడండి. స్పీకర్ దూరం పెట్టుకున్నారు మీరు, అందుకని వినపడటం లేదు. ఓకే సార్. ఆంధ్ర సారస్వత పరిషత్ అనేక సాహిత్య కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రముఖ సంపాదకులు, ప్రముఖ రచయిత శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారి అద్భుతమైనటువంటి సందేశం, సూచనలు, సలహాలకి ఎవరికైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి యొక్క సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. తెలుగు భాష గురించి ఉంది కదా. చాలా మంది ఇంకా ఇప్పుడిప్పుడే లాగిన్ అవుతున్నారు. మనకి ఏదైనా కార్యక్రమం అంటే 5 అంటే 6 వరకు అన్నది అలవాటు అయిపోయింది. కానీ అంతర్జాలంలో అందరూ కూడా ఆసక్తిగా ఇంచుమించు పర్లేదు ఒక 7 నిమిషాలు తేడాలు అందరూ కూడా లాగిన్ అవుతున్నారు. ఇంతకు ముందు కార్యక్రమం గజల్స్ మీద ఒక గంటే కార్యక్రమం ఉంటుంది అనుకుంటే సుమారు 3:15 ఆ గజల్స్ కార్యక్రమం నడిచింది. అలాగే ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ ద్వారా 2 రోజులు 3 రోజులు శిక్షణా శిబిరాలు పెట్టాలి అని కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అతి త్వరలో కూడా అది కార్యరూపం దాలుస్తుందని తెలియజేస్తున్నాం. రెడ్డెప్ దవేజీ గారు వచ్చారా సార్? దవేజీ గారు, అయ్యా దవేజీ గారు.
మీరు ముందుకెళ్ళండి. మీరు ముందుకెళ్ళండి. ఓకే సార్. మీరు ముందుకెళ్ళండి. ఆయన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. మీరు ముందుకెళ్ళండి. సరే సార్. కస్తూరి మురళీకృష్ణ గారు మాట్లాడేమంటాను సార్. మీరు Yes. సభాధ్యక్షులుగా మీరు కొంత మాట్లాడతారు సార్. నేను మాట్లాడతాను. ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యక్రమాలని దిగ్విజయంగా కొనసాగిస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తూ తెలుగు భాషని అమ్మ భాషని ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా దిక్సూచిగా ఉన్నటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 3 సార్లు పేరు నమోదు చేసుకున్న గౌరవనీయులు డాక్టర్ గజ శ్రీనివాస్ గారిని సభాధ్యక్షునిగా తొలి పలుకు పలకవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఆంధ్రమేవ జయతే. ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ చాలా విలువైనటువంటి ఇవాళ ఒక గొప్ప కార్యక్రమం. నేను ఈనాడు ఎడిటర్ గారి దగ్గర ఆంధ్రప్రభ, తర్వాత ఆంధ్రజ్యోతి, అందరికి ఈ దేశంలో ఉన్న గొప్ప గొప్ప తెలుగు మ్యాగజైన్స్, డైలీ పేపర్స్, చిన్న చిన్న పేపర్స్ వారు అందరికీ కూడా ఇది పంపించడం జరిగింది. ఇవాళ మురళీకృష్ణ గారు ఈ టాపిక్ మాట్లాడుతున్నారని ఒక్కొక్కరుగా ఈ కార్యక్రమంలో జాయిన్ అవుతారు. ముఖ్యంగా మురళీకృష్ణ గారు నాకు పరిచయం అయినప్పుడు వారు ఈ సంచిక అనేటువంటి అంతర్జాల సాహితీ పత్రికను నడపడం అనేది చాలా గొప్ప విషయం. అనేక పత్రికలు ఉన్నాయి. ఇది చాలా అవసరం. ముఖ్యంగా ఇవాళ మాన్యువల్ గా దొరికేటువంటి పత్రిక ప్రపంచమంతా ప్రచారం చేయాలంటే హ్యాండ్ టు హ్యాండ్ చాలా కష్టం. కాబట్టి ఇవాళ ఈనాడు పేపర్ ని మన ఇంటి గుమ్మంలోకి రాకముందే రాత్రి 2 గంటలకు చదివేస్తున్నాం మనం అందరం కూడా. ఇటువంటి సమయంలో ఒక తెలుగు కోసమే, తెలుగులో ఉన్నటువంటి కావ్యాలు కానివ్వండి, తెలుగులో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలను కానివ్వండి, అన్నిటినీ కూడా ఈ సంచిక సంపాదకులుగా వారు చేస్తున్నటువంటి కృషి దాన్ని ముద్రిస్తూ ప్రచురిస్తూ చాలా గొప్ప సేవ చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏదైతే కోరుకుంటుందో ప్రజల దగ్గర నుంచి అవన్నీ కూడా సాహితీమూర్తి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నామో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నందుకు నేను చాలా మిక్కిలిగా గర్వపడుతూ, మురళీకృష్ణ గారిని ఇవాళ చిన్న పత్రికలకు ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, సవాళ్ళు ఏమిటి, వాళ్ళు ఏ విధంగా తెలుగు సాహిత్యానికి సేవ చేస్తున్నారు, చెయ్యొచ్చు, వీటిని కొంచెం క్లుప్తంగా అందరికీ వివరిస్తే ఔత్సాహికులకు చాలా ఉత్సాహంగా ఉంటుందన్నది నా ఉద్దేశం. దయవుంచి మీరు కొనసాగించవలసిందిగా కోరుతూ, హాజరైన రెంటాల వెంకటేశ్వరరావు గారికి, గట్టి మాణిక్యాలరావు గారికి, గంటి ముత్యాలరావు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పెద్దలందరూ వచ్చారు, మీరు కొనసాగించండి సార్. నమస్కారం. ధన్యవాదాలు సార్. ఈనాటి ముఖ్య వక్త, రచయిత, సంపాదకులు, సంచిక అంతర్జాల పత్రిక శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు తెలుగు సాహిత్యానికి అంతర్జాల ముఖంగా చాలా అద్భుతమైన, విస్తృతమైన సేవ చేస్తున్నారు. వారిని ఈరోజు ముఖ్య వక్తగా వచ్చారు. అంటే అదే బాటలో తర్వాత 2026లో మనం చేసుకోబోయేటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యజ్ఞంలో ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా ఇటువంటి కార్యక్రమం చేపట్టాలని గజ శ్రీనివాస్ గారి యొక్క సంకల్పం. శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్ర సారస్వత పరిషత్ని నేను మనసారా అభినందిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందుకు ఒక ప్రధాన కారణం ఏంటంటే, వెబ్ మ్యాగజైన్స్ అనేది, ముఖ్యంగా ఇంటర్నెట్ మన నిత్య జీవితంలో ఒక విడదీయరాని భాగం అయిపోయినప్పటి నుంచి వెబ్ మ్యాగజైన్స్ ప్రాధాన్యం పెరుగుతోంది. అయితే ఇంకా కొన్ని వర్గాల వారు వెబ్ మ్యాగజైన్ ప్రాధాన్యాన్ని గుర్తించేందుకు ఇష్టపడటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వెబ్ మ్యాగజైన్ యొక్క శక్తిని, వెబ్ మ్యాగజైన్ తెలుగు సాహిత్య ప్రపంచంలో నిర్వహించగల నిర్మాణాత్మకమైన కార్యక్రమాల గురించి, సాహిత్య సేవ అన్న ఒక పదం వాడే మనం, ఎలాగైతే భాషని ప్రచారం చేయడంలో ఆ యువతకి, ముఖ్యంగా సమకాలీన యువతీ యువకులకు తెలుగు భాష సౌందర్యాన్ని పరిచయం చేసి వారికి చేరువ చేయడంలో ఈ అంతర్జాల అంటే ఇంటర్నెట్ మ్యాగజైన్స్ నిర్వహించగల నిర్మాణాత్మకమైన కార్యక్రమాలని, చేయగల కృషిని, సేవని గురించి వివరించేటువంటి ఒక అవకాశం నాకు దొరికింది. ఇంకా అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, కానీ ఈ ఇంటర్నెట్ మ్యాగజైన్స్ యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించి దానికి ప్రత్యేక అంశంగా నిర్వహించి దానికి ఒక సపరేట్ కేటగిరీ ఆఫ్ డిస్కషన్ ఏర్పాటు చేయడం అనేది అభినందించవలసిన విషయము. భవిష్యత్తులో ఈ విషయమై ఇంకా అనేక చర్చలు జరగాలని నేను కోరుకుంటున్నాను. ఏమనుకోకపోతే అందరూ వీడియో ఆన్ చేసి వాళ్ళ
వాయిస్ని మ్యూట్ చేస్తే సంతోషిస్తాం. ఎందుకంటే చిన్న చిన్న శబ్దాలు మనకి రాకుండా ఉంటాయి. వీడియో ఆన్ చేయటం వల్ల ఏంటంటే సాధారణంగా మనకి ఫిజికల్ మీటింగ్ అలవాటు పోయి ఉంటాయి. ఎదురుగా కూర్చొని మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరి ముఖ కవళికల్ని గమనిస్తూ ఎక్కడ బోర్ వస్తుంది, ఎక్కడ నచ్చింది అనేది మనము దాని ప్రకారం మన స్పీచ్‌ని మలుచుకుంటూ వెళ్తాము. కానీ ఈ అంతర్జాల ముఖ్యంగా ఈ జూమ్ మీటింగ్‌లు వచ్చిన తర్వాత ఏంటంటే ఎప్పుడైతే వీడియో ఉండదో అప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం అనేటువంటి ప్రశ్న వస్తుంది. అన్ని బ్లాంక్‌లుగా పేర్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి అందరూ తమ వీడియోని ఆన్ చేసుకొని ఈ సౌండ్‌ని మ్యూట్ చేసుకోవాల్సిందిగా ఒక చిన్న అభ్యర్థన. ఇక మనం మన సబ్జెక్ట్‌కొద్దాం. మనదంతా అంటే ఎనీబడీ అబోవ్ 40, 50 ఉన్న వాళ్ళందరము ప్రింటెడ్ మ్యాటర్‌కి అలవాటు పడ్డవాళ్ళం. ప్రింట్ పుస్తకాలు చదవటము, లేకపోతే ఆంధ్రప్రభ, స్వాతి, ఆంధ్రపత్రిక, జ్యోతి, నవ్య ఇలాంటి పత్రికలు హాయిగా సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూనో, పాటలు వింటూనో, ఒక్కొక్క పేపర్ తిరగేస్తూ చదవటానికి అలవాటు పడిన వాళ్ళం మనం. సో, మనకి ఈ ప్రింట్ చదవటంలో ఉన్న వెసులుబాటు ఇంటర్నెట్‌లో సెల్ ఫోన్‌లో పట్టుకునో, లేకపోతే కంప్యూటర్ మీద కూర్చునో పీడీఎఫ్‌లు చదవటం అనేది మనకంతగా ఉండదు. కాబట్టి మనం ముఖ్యంగా ఈ ఇంటర్నెట్ యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రింట్ మ్యాగజైన్ నడపటం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టసాధ్యమైన విషయం. వాళ్ళకి ఎంతో ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్ డీప్ పాకెట్స్ అంటారు ఇంగ్లీష్‌లో. అంటే బోలెడంత ధనం ఉంటే తప్పించి ప్రింట్ మ్యాగజైన్ నడపటం కొంచెం కష్టం. ఎందుకంటే ప్రింట్ మ్యాగజైన్‌కి ఎస్టాబ్లిష్‌మెంట్ కావాలి. ఒక ఆఫీస్ కావాలి. కంప్యూటర్స్ కావాలి. తర్వాత ప్రింటర్స్ కావాలి. మళ్ళీ వాడి ప్రింటర్ దగ్గరికి ఇక్కడికి వెళ్ళేవాళ్ళు కావాలి. ప్రూఫ్ రీడర్స్ కావాలి. ఆ తర్వాత ఏజెంట్స్ కావాలి. ఏజెంట్స్‌కి మనం కాపీలు అందజేసే వ్యవస్థ కావాలి. కాపీలు అమ్మిన తర్వాత మళ్ళీ అతను మనకి డబ్బులు ఇవ్వాలి. సో, ఈ రకంగా ఒక పెద్ద వ్యవస్థ కావాలి ప్రింట్ మ్యాగజైన్‌కి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అంత కార్యక్రమాన్ని నిర్వహించేంత ధనము పత్రికల్లో ఉందా లేదా? ముఖ్యంగా తెలుగు పత్రికల్లో అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. అందుకే మీరు గమనిస్తే ముఖ్యంగా కరోనా తర్వాత మనకి తెలుగులో పత్రికలు లేవు అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఐఫోన్ 10 ఉంటుంది కదా సార్. ఏమండి? హలో? ఎవరో ఏదో అన్నారు. మీరు కొనసాగించండి సార్. వాళ్ళు ఏదో మాట్లాడారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మ్యూట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వీడియో మాత్రమే ఆన్ చేసుకోండి. మధ్యలో మీరు మాట్లాడితే ఆయన డిస్టర్బెన్స్ అవుతుంది. ప్రవాహం ఆగిపోతుంది. అంతకంటే ఏం కాదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మ్యూట్ చేసుకోవాల్సిన కోరుతున్నాం ఆడియోని. కొనసాగించండి సార్. సో, ముఖ్యంగా ఈ ప్రింట్ మ్యాగజైన్ అలవాటు పడ్డ వాళ్ళకి మనకి ఒక పత్రికని కొనటము, పట్టుకోవటము, చదవటము ఒక అలవాటుగా ఉంటుంది. అలాగే ప్రింట్ మ్యాగజైన్ నిర్వహించడం యాజ్ ఎ హోస్ట్ అందరినీ మ్యూట్ చేయొచ్చండి. హోస్ట్ ఎవరో కానీ ఏఎస్పీ తెలుగు మహాసభ వారు అందరినీ మ్యూట్ చేయొచ్చు. ఓకే. ఇంకా సో మళ్ళీ విల్ గో బ్యాక్ టు ద థ్రెడ్ దట్ వి లాస్ట్. సో, తెలుగు పత్రికలని నిర్వహించడం అనేది కష్టసాధ్యమైన విషయం ఎందుకైందంటే, ఒక రకంగా చెప్పాలంటే తెలుగు పత్రికలకి మన పాఠశాల విద్యా వ్యవస్థ ఒక ప్రతిబంధకంలా తయారైంది. మనమంతా చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళమే మెజారిటీ. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలలో చదువుకుని తర్వాత ఇంటర్‌లోనో, డిగ్రీలోనో ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళి ఇంగ్లీష్ చదివిన వాళ్ళం. ఇంగ్లీష్ నేర్చుకున్నాం. సో, తెలుగు చదివే అలవాటు ఉండటం వల్ల తెలుగు చదవడం మనకి పెద్ద సమస్య కాదు. పైగా మనకి పాఠ్య పుస్తకాల్లో కూడా ప్రాచీన సాహిత్యం ఉండేది. పోతన పద్యాలుండేవి, తిక్కన పద్యాలుండేవి, నన్నయ్య పద్యాలుండేవి. ఇలాగ పద్య పఠనము గానీ, ఆ కాలం నాటి టీచర్లు చెప్పిన విధానం వల్ల గానీ, తెలుగు భాష పట్ల మనకి మక్కువ కలగడంతోటి పాఠ్య పుస్తకాలే కాక పాఠ్యేతర అంశాలను కూడా చదవటం వల్ల తెలుగు మనకి బాగా అలవడింది. తెలుగులో మాట్లాడటానికి, చదవటానికి, లేకపోతే రాయటానికి మనకి పెద్ద సమస్య కాలేదు. ఇది ఒక కఠిన పదము, ఈ పదం అర్థం కాదనో, ఇది తెలియట్లేదనో అనే పరిస్థితిలో మనం ఎదగలేదు. కానీ ఉద్యోగరీత్యా తెలుగు వాడకం తక్కువ ఉండటం వల్ల కొంచెం తెలుగు చదివే అలవాటు రకరకాలుగా తగ్గింది. దీనికి తోడు నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే వస్తున్నారో, నెక్స్ట్ జనరేషన్‌కి ఎక్కువగా ఇంగ్లీష్ మీడియంలో ప్రైవేట్ స్కూల్‌లో చదివించటము, ఇంజినీరింగ్ అంటాము, మెడికల్ ఇలా రకరకాల మన ప్రిఫరెన్సెస్ మారిపోవడంతోటి తెలుగు చదివే జనరేషన్ తగ్గడం మొదలుపెట్టింది. ఏజ్ గ్రూప్ ఏదైతే తెలుగు ఉందో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళమందము మినిమం 40 పైన ఉన్న వాళ్ళమే. మాక్సిమం 60, 70 ఉన్నా సమస్య లేదు గానీ 40, 50 పైన ఉన్న వాళ్ళమే ఈరోజు మీటింగ్‌లో పాల్గొంటున్నాము.
తెలుగు భాష గురించి ఆలోచిస్తున్నాం, తెలుగు చదువుతున్నాం. అంతకన్నా తక్కువ వాళ్ళలో తెలుగు చదివే వాళ్ళు తక్కువ. అండ్ తెలుగులో ఏదైనా రాస్తే దాని రీచ్ కూడా తక్కువ ఉంటుంది. ఈ కాలంలో ముఖ్యంగా ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, మనం ఒక మాట మాట్లాడితే ప్రపంచం నలుమూలలకి క్షణాల లోపల చేరిపోయే వ్యవస్థ ఉండటంతోటి అందరికీ అర్థం కావాలంటే, ప్రపంచంలో నలుమూలలో ఉన్న వాళ్ళకి అర్థం కావాలంటే ఇంగ్లీష్ ప్రాధాన్యం వహించడం మొదలుపెట్టింది. దాంతోటి పిల్లలు చదివేది ఇంగ్లీషు, ఇంగ్లీష్ భాషకి ప్రాధాన్యము, రీచ్ ఎక్కువ ఉండటంతోటి తెలుగు పట్ల ఒక రకమైన చిన్న చూపు. ఇది నిజానికి తెలుగు పట్ల చిన్న చూపు అనేది మనం ఎదుగుతున్నప్పుడు కూడా మనకు ఉంటుంది. తెలుగు సినిమాల నేను ఇంగ్లీష్ సినిమాలు చూస్తాను, నేను హిందీ పాటలు వింటాను, లేకపోతే తెలుగు మన నవలలు అసలు తెలుగులో నవలలే లేవు, సరిగ్గా రాయట్లేదు. ఇలాంటి కామెంట్స్ మనం ఇప్పుడు కూడా వింటున్నాము, అప్పుడు విన్నాము. సో తెలుగు అనగానే, తెలుగు రచయితలు అనగానే, తెలుగు పత్రికలు అనగానే ఒక రకమైన తూష్ణీం భావం మనలో జీర్ణించుకుపోయింది. దాంతోటి కూడా తెలుగు పత్రికలు చదవడం, తెలుగు నవలలు చదవడం, పైగా తెలుగులో ఒక ఫేమస్ నవలకు రాయగానే ఇది ఆ నవల కాపీ, ఇది ఇంగ్లీష్ నవల కాపీ అని ఇంగ్లీష్ నవల ఒరిజినల్స్ చెప్పడం. దీంతోటి ఏమవుతుందంటే డూప్లికేట్ చదివేదిలో ఒరిజినల్ చదువుకుంటాను, ఇంగ్లీష్‌లోనే చదువుకుంటాను అనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. దీనికి తోడు ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఒక సమాచారము క్షణాల లోపల అందరికీ తెలిసిపోతుంటే, ఈ పత్రికలు, ప్రింట్ పత్రికలు తెల్లారికి గాని రావు. అంటే ఏదైతే ఇంతకుముందు అనేవాళ్ళు పత్రికా రంగంలో జర్నలిస్ట్‌లకి క్లాసెస్ తీసేటప్పుడు ఇవాల్టి పత్రిక రేపటికి వేస్ట్ పేపర్ అని. అంటే ఇవాళ వచ్చిన వార్త రేపటికి పనికిరాందని. కానీ ఇప్పుడు ఈ వ్యవస్థ ఎంతగా మారిపోయిందంటే టెక్నాలజీ వల్ల, ఈ క్షణంలో ఉన్న వార్తని రేపు పబ్లిష్ చేస్తోంది పత్రిక రేపొద్దున్న. అదొచ్చేటప్పటికి ఆ వార్త మనకి లేట్ అయిపోతోంది, ఆలస్యం అయిపోతుంది. ఆలస్యం అయిపోయిన చద్దన్నం ఎవరు తింటారు పొద్దున పూటే? ఒకప్పుడు చద్దన్నం తినడం ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు కాదు. దాంతోటి ఏమైపోయిందంటే, ఒక పత్రికలనేది ఒక అనవసరమైనటువంటి వ్యవస్థలాగా అయిపోయింది. ఒక అపెండిసైటిస్ లాగా, దట్ విచ్ కెన్ బి రిమూవ్డ్. అండ్ మనకు ఎటువంటి సమస్య కూడా రాదు అది రిమూవ్ చేసినా సరే. దీనికి తోడు క్షణంలో మనకి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ అవుతున్నాయి వార్తలు. ఈ క్షణంలో వార్తలు అప్‌లోడ్ అవ్వటము, చదవటము, ఎక్కడో జరిగింది పత్రికల్లో రాని వార్తలు కూడా మనకి ఇంటర్నెట్‌లో రావటము, దీంతోటి పత్రికల ప్రాధాన్యం తగ్గటం మొదలవుతుంది. దీన్ని కౌంటర్ చేయటానికి అనేక ఆంగ్ల పత్రికలు ఇంక్లూడింగ్ టైమ్, న్యూస్ వీక్ లాంటి, న్యూస్ వీక్ అయితే పూర్తిగా ఇంటర్నెట్ ఎడిషనే వస్తుంది, ప్రింట్ ఎడిషన్ రావట్లేదు. సో న్యూస్ వీకు, టైమ్‌తో సహా పలు పత్రికలు ఇంటర్నెట్ ఎడిషన్స్ ప్రారంభించాయి. ఇక్కడ మనకి సమస్య వస్తుంది. ఇంటర్నెట్ చదివే వాళ్ళు ఎంతమంది? ఇంటర్నెట్ రీచ్ ఎంత? ఒకప్పుడు ఇంత రీచ్ లేదు ఇంటర్నెట్‌కి. దాంతోటి ప్రింటు, ఇంటర్నెట్ సైమల్టేనియస్‌గా నడుస్తూ వచ్చాయి. కానీ రాను రాను ఇంటర్నెట్ రీచ్ పెరుగుతుంది. సెల్ ఫోన్ లేని మనిషి లేడు ఇప్పుడు. చివరికి బిచ్చగాళ్ళు కూడా చిల్లర లేదంటే నాకు గూగుల్ పే చేయండి అనే పరిస్థితి వస్తుంది. రోడ్డు మీద వీధిలో తిరుగుతుకుంటూ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా నాకు గూగుల్ పే ఉంది అని చెప్తున్నారు. చిల్లర సమస్య లేదు. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ వచ్చేసింది. దీంతోటి ఏమవుతుందంటే ఇంటర్నెట్ లేని పరిస్థితి లేదు. ప్రతి ఒక్కళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఇంటర్నెట్ డేటా ఉంటుంది. మామూలుగా అన్నం వండటం తెలియని వాళ్ళకి కూడా, అన్నం కలుపుకొని తినడం తెలియని వాళ్ళకి కూడా ఇంటర్నెట్‌లో డేటాని ఇంప్రూవ్ చేసుకోవడము, సెర్చ్ చేయటము, చాట్ చేయటము, రకరకాల సైట్స్ ఓపెన్ చేయటము, చూడటం అలవాటైపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ద ఛాలెంజ్ ఫర్ ద మ్యాగజైన్స్ ఈస్ పాత పద్ధతినే పాటిస్తూ ప్రింట్ మ్యాగజైన్స్ లాగా ఉండాలా? లేకపోతే మోడర్న్ టెక్నాలజీ వైపుకు వెళ్ళాలా? మోడర్న్ టెక్నాలజీ వైపుకి వెళ్తే ఎంత రీచ్ అవుతుంది? ఎంతమంది చదవగలుగుతారు? ఈ పాటికి కూడా మనం బ్యాంకులు అంతా ఈ గూగుల్ పేలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వచ్చిన తర్వాత కూడా బ్యాంకుల్లో అనేక మంది ఫార్మ్ ఫిలప్ చేయడం కోసము, లేకపోతే అది ఎట్లా చేయాలి, ఇది ఎలా చేయాలి, ఇది ఆగిపోయింది, అది ఆగిపోయింది అని అడిగేవాళ్ళు బ్యాంకుల్లో ఎక్కువ మంది ఉంటున్నారు. సో ఈ రకమైన పరిస్థితుల్లో ఒక మ్యాగజైన్ పూర్తిగా ఇంటర్నెట్ మ్యాగజైన్ అయితే అది ఎంతమందిని కోల్పోతుంది రీడర్స్‌ని? ఎంతమంది రీడర్స్‌ని తెలుసుకుంటుంది? ఎంతమందిని రీచ్ అవుతుంది? ఇలాంటి సమస్యలు ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు ఇంటర్నెట్ పెరిగిన తర్వాత మనకి ఆ సమస్యలు పోయాయి. కానీ ఈనాటికి కూడా ప్రింట్ పత్రికలో ప్రచురితమైతేనే వాడు చాలా గౌరవంగా భావించే పరిస్థితి, అదొక మానసిక స్థితి మనకు కొనసాగుతూ వస్తుంది. ఇవాళ పొద్దున్నే జరిగిన ఒక సంభాషణలో, ఒకప్పుడు నువ్వు చాలా యాక్టివ్‌గా రాసేవాడివి కాదు, ఇప్పుడు నువ్వు రాయట్లేదు అన్నారు ఒకాయన నాతోటి. అదేమిటి అని అడిగాను. నేను చాలా యాక్టివ్‌గా రాస్తున్నానే అని. నేను ఒకప్పుడు రాసినట్టు యాక్టివ్‌గా రాయట్లేదన్నాడు. ఒకప్పుడు నవ్య వీక్లీలో రాసేవాడిని, ఇప్పుడు నవ్య వీక్లీ లేదు. ఒకప్పుడు ఆంధ్రభూమిలో రాసేవాడిని, ఇప్పుడు ఆంధ్రభూమి లేదు. సో ఈ రకంగా ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటూ పోతే మనకిప్పుడు ప్రింట్ పత్రికలు లేవు. ఈ ప్రింట్ పత్రికలు ఒక్కొక్కటి అదృశ్యమైపోతూ, ప్రింట్ పత్రికల ఆదరణ తగ్గుతున్న సమయంలో ఇంటర్నెట్ పత్రికల ప్రాధాన్యం పెరుగుతుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. ఇంటర్నెట్ పత్రికల ప్రాధాన్యం ఏంటంటే,
ప్రతి ఒక్కరిని ప్రపంచం నలుమూలల తెలుగు చదివే వాళ్ళని, తెలుగు పత్రికల గురించి మాట్లాడుతున్నా, ఆంగ్ల పత్రికల గురించి కాదు. ప్రపంచం మొత్తంలో తెలుగు చదివే వారిని, తెలుగు వారిని రీచ్ అవ్వటానికి మనకు ప్రస్తుతం ఉన్న ఏకైక మాధ్యమం ఇంటర్నెట్. ఒక ప్రింట్ పత్రిక ఇవాళ పబ్లిష్ అయితే ఇంతకుముందు సికింద్రాబాద్ నుంచి నేను చెన్నైలో ఉంటే చెన్నై పత్రిక తెల్లారో నెక్స్ట్ డే సాయంత్రమో వచ్చేది ఇవాళ పత్రిక. సో ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. ఇప్పుడు నేను ఇంటర్నెట్లో గో అని కొట్టిన మరుక్షణం ప్రపంచంలో ఎక్కడెక్కడున్న తెలుగు వాళ్ళందరికీ అది వెళ్ళిపోతుంది, వైరల్ అయిపోతుంది. చాలా బాగుందనుకోండి, వీళ్ళు వాళ్ళకి షేర్ చేసుకుంటూ, వాళ్ళు వీళ్ళకి షేర్ చేసుకుంటూ వైరల్ అయిపోతుంది, వ్యూస్ పెరిగిపోతాయి, దాని గురించి చర్చలు సాగుతాయి. సో ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇంటర్నెట్ అనేది ప్రస్తుతం మనకు ఒక వజ్రాయుధం లాంటిది, వరం లాంటిది. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు వారిని మనం చేరవచ్చు. ఇది ఇంటర్నెట్ మ్యాగజైన్స్కి ఫస్ట్ అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే మానసికంగా మనం ఇంకా ప్రింట్ మీడియాలోనే ఉన్నాం. ప్రింట్లో పబ్లిష్ అయితేనే వాడు రచయిత, ఇంటర్నెట్లో రచయిత కాదు అనేటువంటి ఒక అపోహ, ఒక నమ్మకం ఇంకా మనలో పూర్తిగా పోలేదు. ఈ పాయింట్ దగ్గరికి వద్దాం మనం. ఒక ఇంటర్నెట్ పత్రిక పెట్టాలంటే ఎస్టాబ్లిష్మెంట్ అవసరం లేదు, దానికి పెద్ద వర్కర్స్ అవసరం లేదు, ఏజెంట్ల వ్యవస్థ అవసరం లేదు. ఏజెంట్ అమ్మి వాడు మోసం చేసేసి నేను అమ్మలేదని చెప్పి మనకి వాపస్ ఇవ్వటము, ఇలాంటి ఒక వ్యవస్థ, అటువంటి మోసం కూడా ఇంటర్నెట్లో లేదు. ఇంటర్నెట్ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్, ప్రతి ఒక్కరిని రీచ్ అవుతుంది. కాబట్టి ఇంటర్నెట్ మ్యాగజైన్ పెట్టాలంటే ఒక సర్వర్ని తీసుకోవాలి. సర్వర్ తీసుకోవడానికి డబ్బులు అవుతాయి. తర్వాత అప్లోడ్, టెక్నికల్గా మ్యాగజైన్ డిజైన్ చేయించటము, దానికి అప్లోడ్ చేయించటము, అప్లోడ్ చేయడానికి టెక్నికల్ మనిషి ఒకళ్ళు ఉండటము, ఆ వ్యక్తికే తెలిసిందనుకోండి. ఉదాహరణకి కొన్ని పత్రికలు ఉన్నాయి, నెమ్మదిగా వాటి పేర్లతో సహా చెప్తాను. ఆ పత్రికల్లో ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కూర్చుంటారు, వాళ్ళే మొత్తం పేజ్ మేకప్, డిజైనింగ్, అప్లోడ్, టెక్నికల్గా వాళ్ళు తెలిసిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే అందరికీ కంప్యూటర్, ముఖ్యంగా మా జనరేషన్ అంటే 65 జనరేషన్ వాళ్ళకి, మేము డిగ్రీలు ఎంఎస్సీలు చదువుతున్నప్పుడు అప్పుడప్పుడే కంప్యూటర్లు వస్తున్నాయి. కాబట్టి కంప్యూటర్ల మీద దృష్టి అంతగా పెట్టలేదు. తర్వాత ఉద్యోగాల్లో మాకు కంప్యూటర్లు అవసరం లేని ఉద్యోగాలు వచ్చాయి. వచ్చినా సరే మేము జస్ట్ డేటా ఫీడింగ్ చేయడమే తప్పించి కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ లేదు. కాబట్టి మేము లిటరేట్స్ అంటే కంప్యూటర్ ఇల్లిటరేట్స్గానే ఉన్నాం ఇప్పటికి కూడా. కానీ తర్వాత చాలామంది జనరేషన్ ఎవరైతే వచ్చారో వాళ్ళు కంప్యూటర్లో పట్టు సంపాదించారు. సో అటువంటి వాళ్ళు వాళ్ళ పత్రికను వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు. పత్రికలో ఎలాంటి సాంకేతిక సమస్యలు వచ్చినా వాళ్ళు వాటిని పరిష్కరించగలుగుతారు. ఇది పరిష్కరించలేని నాలాంటి వాళ్ళకు ఒక పత్రిక నడిపించాలంటే సర్వర్ తీసుకోవాలి. సర్వర్ తీసుకున్న తర్వాత సర్వర్కి ప్రతి సంవత్సరము రెన్యువల్ చేసుకున్న డబ్బులు కట్టాలి. తర్వాత డిజైన్ చేయించుకోవాలి, పత్రిక డిజైన్ చేయించుకున్న తర్వాత ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే అందరూ రైటర్స్ కంప్యూటర్లో టైప్ చేయలేరు. ఇప్పటికి కూడా నేను చేతితోటే రాస్తాను, ఇదిగోండి నా రైటింగ్ చేతి రాతగానే నేను. సో ఎవరో ఒకళ్ళు డిటిపి చేయాలి. సో డిటిపి చేయాలంటే దానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉండాలి. ఇప్పుడు సాధారణంగా చాలామంది రైటర్ ఎవరి వాళ్ళు టైప్ చేసేసుకుంటున్నారు. ఇది పత్రిక నడిపించే వాళ్ళకి సులభము. వాళ్ళు టైప్ చేసి పంపిస్తారు, వీళ్ళు పేజ్ మేకప్ చేస్తారు, తప్పులు చూసి అప్లోడ్ చేసేస్తారు. కానీ ఎవరైతే చేతితో రాసి పంపిస్తారో వాళ్ళది డిటిపి అంటాం. ఆ టైప్ చేయించడానికి ఒక మనిషిని పెట్టుకోవాలి, అతను డిటిపి చేయాలి. అయితే డిటిపి ఎవరు ఫ్రీగా చేయరు కదా, ఎంత సాహిత్య సేవ అయినా అతను బతకాలి. సో దానికి మనం డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సర్వర్ మెయింటెనెన్సు, డిజైనింగు, డిటిపి అతనికి, అప్లోడింగ్ అతనికి, టెక్నికల్గా మనం కొన్ని డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవి సాధారణంగా ఉండే ఖర్చులు. ఒకవేళ నేను డిటిపి మనిషిని పెట్టుకోను, రచయితలే డిటిపి చేసి అన్నాను అనుకోండి, చాలామంది రచయితలు ఇంక్లూడింగ్ మీ రాయటం మానేస్తారు. ఎందుకంటే నాకు డిటిపి రాదు, నేను చేతితోటే రాసిస్తాను. ఎవరినైనా ఆర్టికల్ అడిగినా నేను చేతితో రాసిస్తాను, మీరు డిటిపి చేసుకోండి అని చెప్తాను. సో దాంతో ఎప్పుడైతే డిటిపి లేదు అంటారో అప్పుడు మన మేజర్ చంక్ ఆఫ్ రైటర్స్, ముఖ్యంగా అబౌవ్ 50, 60, 70 రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి దూరం అయిపోతారు. సో వాళ్ళు కూడా కావాలంటే మనకు డిటిపి చేయడానికి ఒక వ్యక్తి ఉండాలి. సో ఇలా ఒక పత్రికని, ఇంటర్నెట్ పత్రిక నడిపించాలంటే మనకి సర్వర్ ఖర్చు, డిజైనింగ్ ఖర్చు, డిటిపి మెయింటెనెన్స్, అప్లోడింగ్, దీనికి ఖర్చు, ఇలాంటి ఖర్చులు ఉంటాయి. సో ఇన్ని ఖర్చులు మనం పెట్టుకుని ఒక పత్రికను నడిపిస్తుంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఆదాయం. మామూలు పత్రికల్లో ఏంటి, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారానో రకరకాలుగా ఏదో ఒక రకంగా ఆదాయం, అమ్మకాల ద్వారా ఆదాయం ఉంటుంది. ఇంటర్నెట్ పత్రికని మీరు కనుక అమ్మకానికి పెడితే దానికి డబ్బులు కట్టి చదివే వాళ్ళు చాలా తక్కువ మంది. ఉదాహరణకి సహరీ అని ఒక వెబ్ మ్యాగజైన్ ఉంది. సహరీ వెబ్ మ్యాగజైన్ ఈజ్ ఎ పెయిడ్ వెబ్ మ్యాగజైన్.
మీరు డబ్బులు కడితేనే దానిలో ఉన్న ఆర్టికల్స్ చూడగలుగుతారు. కానీ ఎంతమంది డబ్బులు కట్టి ఆ పత్రికను చదువుతారు? ఎందుకు చదవాలి? ఈ మధ్య మనకు ప్రతి ఒక్కటి ఫేస్‌బుక్‌లో ఈజీగా దొరికిపోతున్నాయి. సో, దానికెళ్ళి పత్రికలో చదవాల్సిందేముంది? ఇలాంటి సమస్యలొస్తాయి. సో, ఒక ఇంటర్నెట్ పత్రికని పెయిడ్ మ్యాగజైన్ చేయాలంటే కూడా ఎంతో ఆలోచించాల్సి ఉంటుంది. సో, ఒక పక్క ఖర్చు, పైగా పెయిడ్ మ్యాగజైన్ అనేటప్పటికి పాఠకులు డబ్బులు కట్టి పత్రిక చదువుతారు కాబట్టి, రాసే రచయితకు కూడా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. రాసే రచయితకి ఆనరోరియం కొంతన్నా కొంత ముట్టా చెప్పాల్సి ఉంటుంది. సో, ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని. అందుకని చాలా ఇంటర్నెట్ పత్రికలు ఇంక్లూడింగ్ సంచిక, నేను నడిపిస్తున్న సంచిక కూడా ఫ్రీ వెబ్ మ్యాగజైన్స్. ఫ్రీ వెబ్ మ్యాగజైన్స్ కాబట్టి, ఇవి బాబు మా సాధక బాధకాలు అని రైటర్స్‌కి చెప్పి, రైటర్స్ దగ్గర నుంచి ఫ్రీగా, అంటే ఎటువంటి ఖర్చు లేకుండా, వాళ్ళు మా దగ్గర నుంచి ఎటువంటి రుసుము డిమాండ్ చేయకుండా పత్రికలో కంట్రిబ్యూట్ చేస్తుంటారు. రచనల పత్రికలకు అందిస్తుంటారు. అంటే ఇది సాహిత్య సేవన అంటే ఒక రకమైన సాహిత్య సేవ. మేము ఒక పత్రిక నడిపిస్తున్నామంటే అది గొప్ప కాదు. 10 మందికి కొన్ని రచనలు చేరాలి అనేటువంటి ఒక తపనతోటి కొంచెం ఖర్చునైనా భరించి ఒక పత్రికను నడిపిస్తున్నాం. సో, తమ రచనలు 10 మందికి చేరాలి కాబట్టి ఇదొక వేదికలాగా. ఉదాహరణకి ఇంతకుముందు బ్లాగ్స్ ఉండేవి. బ్లాగ్స్ ఉన్నప్పుడు బ్లాగ్ అగ్రిగేటర్స్ అని ఉండేవి. సో, నేను ఒక బ్లాగ్ మెయింటైన్ చేసి బ్లాగ్ అగ్రిగేటర్‌లో చేరితే, నేను బ్లాగ్‌లో ఏం రాసినా అగ్రిగేటర్‌లో అందరికి ఒక చోట కనిపించేది. అలాగా ఇప్పుడు మ్యాగజైన్స్, వెబ్ మ్యాగజైన్ అగ్రిగేటర్స్ ఉంటాయి. తర్వాత వెబ్ మ్యాగజైన్స్‌లో ఒక రచయిత రాస్తున్నాడంటే, రచయిత తన 10 మందికి ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోవడం ద్వారా మన పత్రిక 10 మందికెళ్తుంది. నేను నా ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడం వల్ల నా ఫ్రెండ్స్‌కెళ్తుంది. ఇలాగా ఒక పత్రిక, వెబ్ పత్రిక 10 మందికి తెలియాలంటే ఫేస్‌బుక్కు, ట్విట్టరు, ఇన్‌స్టాగ్రామ్ ఇలాంటి వాటితో పాటు రచయితలకు ఉన్నటువంటి స్నేహ బృందం కూడా పనిచేస్తాయన్నమాట. సో, ఇక్కడ ఏంటంటే ఇంటర్నెట్‌లో పత్రికలకు ఆదాయం ఎక్కడొస్తుందంటే అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా రావాలి. లేకపోతే ఎవరైనా వదాన్యులు, ఇగో బాబు ఇంటర్నెట్ పత్రిక నువ్వు డబ్బు ఖర్చు పెట్టి నడిపిస్తున్నావు కాబట్టి నీకింత డొనేషన్ ఇస్తున్నా నడిపించు అని ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి. కానీ అలాంటి పరిస్థితులు లేవు ప్రస్తుతం. ఎవరు మనకి ఇంటర్నెట్ పత్రిక నడిపించు అని డొనేషన్లు ఇవ్వటము అటువంటిదేమీ ఉండదు. సో, ఇప్పుడేంటంటే ఎంతమంది చూస్తారు ఒక పత్రికని? ఎంతమంది చూస్తే అప్పుడు అది వైరల్ అవ్వటం వల్ల గూగుల్‌లో ఆ పత్రిక పేరు కొట్టగానే, లేకపోతే ఆర్టికల్ కొట్టగానే అది రావటం మొదలవుతుంది. అది అప్పుడు అడ్వర్టైజ్‌మెంట్స్ దృష్టిలో పడుతుంది. దానికి మనం గూగుల్ అడ్వర్టైజ్‌మెంట్స్ తోటి పెట్టుకోవాలన్నమాట. సో, ముందు వాళ్ళు ఫ్రీ అడ్వర్టైజ్‌మెంట్స్ ఇస్తారు. ఫ్రీ అడ్వర్టైజ్‌మెంట్స్ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే, ఒక సెల్‌లో కానీ, ల్యాప్‌టాప్‌లో కానీ, పీసీలో కానీ వాళ్ళు ఏం చూస్తారు? ముఖ్యంగా గూగుల్ లోపల ఏంటంటే, మనం చేసే ప్రతి చర్యని వాళ్ళు కనిపెడుతూ ఉంటారు. వీడు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఉదాహరణకి నేను బెంగుళూరు వెళ్ళాలి. ట్రైన్ టు బెంగుళూరు అని కొట్టాననుకోండి. వాడు ఓహో! వీడు బెంగుళూరు వెళ్తున్నాడు కదా అని తెలుసుకొని, బెంగుళూరుకెళ్ళే రైలు వివరాలు, బస్సుల వివరాలు, ఫ్లైట్ వివరాలు నేను అడగకుండానే నాకు వచ్చేస్తూ ఉంటాయి. బి అని కొట్టగానే. దాంతో పాటు బెంగుళూరులో హోటల్స్, ఏ హోటల్స్, ఎంత రేటు, మామూలు బడ్జెట్ హోటల్స్, పెద్ద హోటల్స్, 5 స్టార్ హోటల్స్, అంటే మనం ఏం చేస్తున్నామో చూసి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల గూగుల్ వాడికి ఆదాయం వస్తుంది. ఒకవేళ మనం దానిలో ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఆ అడ్వర్టైజర్స్‌కి ఆదాయం వస్తుంది. అలాగా మన పత్రికని ఎంతమంది క్లిక్ చేస్తున్నారు? వాళ్ళు ఏమేం చూస్తున్నారు? అనేది గూగుల్ వాడు వెతుక్కుంటూ ఉంటాడు. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఎక్స్ ఉన్నాడనుకుందాము. ఎక్స్ తన సెల్ ఓపెన్ చేసి సెల్‌లో రకరకాలుగా ఏవేవో సెర్చ్ చేస్తూ ఉంటాడు. సో, ఈ సంచిక ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సంచిక ప్రమేయం లేకుండా గూగుల్ యాడ్స్ అనేవాడు అతను ఏమి చూస్తున్నాడో, అతని ప్రిఫరెన్స్ ఏంటో దానికి తగ్గ యాడ్స్ ఇస్తూ ఉంటాయి. మనకి ప్రమేయం ఫ్రీ యాడ్స్ అవన్నీ. అంటే ఇక్కడ యాడ్ ఇస్తున్నాను, దీనికి త్వరలో సర్క్యులేషన్ పెరుగుతుంది అంటే హిట్స్, ఇప్పుడు ఈ భాషలో హిట్స్ అనాలి. హిట్స్ పెరుగుతాయి కాబట్టి మీరు అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చుకోవచ్చు అని వాళ్ళకి చెప్తారనమాట గూగుల్ వాడు. సో, దానివల్ల ఏమవుతుందంటే, ఆ పాఠకుడు ప్రైవేట్‌గా ఏం చూశాడో దానికి తగ్గ అడ్వర్టైజ్‌మెంట్స్ అక్కడ వస్తూ ఉంటాయి. కొందరు ఫోన్ చేసి సంచిక ఓపెన్ చేయంగానే మాకు బూతు బొమ్మలు వస్తున్నాయండి. వాట్ ఈస్ దిస్ అంటారు. సో, దానికి సంచికకి ప్రమేయం లేదని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అంటే మేము అటువంటివి చూస్తున్నామనా మీ ఉద్దేశ్యం అని మళ్ళీ మమ్మల్ని అడుగుతారు. వాడు అండర్‌వేర్ గురించి చూసినా సరే ఆ బొమ్మలొస్తాయి వాడికి. వాడు ఇన్నర్ వేర్ అన్నాడనుకోండి ఆ బొమ్మలొస్తాయి. సో, అది సమస్య అన్నమాట. సో, అడ్వర్టైజ్‌మెంట్ వదులుకోవాలంటే మరి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది పత్రికలకి? సో, ఇవన్నీ ఒక వెబ్ పత్రిక నడిపించడంలో రకరకాల ఇవన్నీ ఏంటి? టెక్నికల్ ఇష్యూస్. సో, ఇవన్నీ అధిగమించుకుని కూడా పత్రిక నడిపిస్తున్నామంటే ఒక రకంగా ప్యాషన్. డబ్బు ఖర్చు సమస్య లేదు. పెడదాం ఉన్నంత కాలం నడిపిద్దామని. ఈలోగా ఏమో చెప్పలేం మనకి హిట్స్ వస్తాయేమో అని.
సో తెలుగు పత్రికకి హిట్స్ ఎందుకు రావు అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఈనాడో, ఆంధ్రజ్యోతియో వెబ్ పత్రిక అనుకోండి, దానిలో రాజకీయాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి, రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, సమాచారాలు ఉంటాయి, కాబట్టి అందరూ చూస్తారు, చాలా లక్షల సంఖ్యలో చూస్తారు. కానీ ఒక సాహిత్య పత్రిక అనేటప్పటికీ సాహిత్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళే చూస్తారు. సో సాహిత్యం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళైతే 60-70 ఏళ్ళ వాళ్ళైతే వెబ్ పత్రిక చూడటం కష్టం. సో ఈ రకంగా మన రీచ్ నెమ్మదిగా తగ్గిపోతుంది. యూత్ అంతగా సాహిత్యానికి రారు. వాళ్ళు తెలుగు చదువుతూ రీసెర్చ్ స్కాలర్స్ అయ్యో తెలుగు సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉంటే, ముఖ్యంగా ఎన్ఆర్ఐస్, సాధారణంగా మన చేతిలో ఉన్న దాని విలువ మనకు తెలియదు. అది కోల్పోయిన తర్వాతనో దూరం అయితేనో దాని విలువ తెలుస్తుంది. కాబట్టి ఎన్ఆర్ఐలు చాలా తెలుగు సాహిత్య సేవ లేకపోతే తెలుగు భాష మీద ప్రేమ అనేది ఎన్ఆర్ఐల వల్లనే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు పత్రికలకు కాంట్రిబ్యూట్ చేయడం కానీ, పత్రికలు నడిపించడం కానీ, యాక్చువల్గా ఈ వెబ్ పత్రికలకి ఎన్ఆర్ఐస్ అమెరికాలో అక్కడ వాళ్ళు ఆరంభించి ఒక ట్రెండ్ సెట్ చేశారు, బ్లాగ్స్ కానీ వీటిని. తర్వాత మనం అందుకున్నాం ఇక్కడ నుంచి. సో వాళ్ళ పత్రికలు కొన్ని నడుస్తూ ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ ఒక సమస్య వస్తుంది. ఎన్ఆర్ఐస్ అంటే వాళ్ళు ఇక్కడ నుంచి కృష్ణశాస్త్రి సమయంలోనో లేకపోతే విష్ణు సత్యనారాయణ సమయంలో ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు, అదే దే ఫ్రీజ్ ఇన్ టైం. వాళ్ళకి ఇంకా తెలుగు సాహిత్యం అంటే అడవి బాపిరాజు, ఇవే ఇక్కడే కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ అక్కడే ఆగిపోయి ఉంటారు. ఇక్కడ మన భారతదేశంలో ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెలుగు సాహిత్యం పరుగులెడుతూ పోతుంది, చాలా మార్పులు వచ్చాయి. కానీ అక్కడ వారి ఆదరణ చాలా మటుకు అక్కడ ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. సో ఈ రకమైన సమస్యలు ఉన్నాయి. అండ్ తెలుగు సాహిత్య ప్రపంచంలో ఉన్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ప్రపంచంలో ఏ భాషల సాహిత్యంలోనూ లేదు. చాలా విషాదకరమైన, బాధాకరమైన విషయం. అక్కడికి మళ్ళీ తర్వాత వద్దాం. ముందు ఇక్కడ ఈ భాషా సేవ లేకపోతే సాహిత్య సేవ అని ఏదైతే అంటున్నామో దాన్ని ఇంటర్నెట్ పత్రికల ద్వారా ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అనే దాని గురించి టూకీగా చెప్పుకుని మళ్ళీ వెనక్కి వద్దాం మనం. ఇలాగ మనకి కంట్రిబ్యూటర్స్, ఒక పత్రికకి ముఖ్యంగా కంట్రిబ్యూటర్స్ కావాలి. కంట్రిబ్యూటర్స్ అంటే రచయితలు. సో రచయితలు కథలు, నవలలు, వ్యాసాలు, విమర్శలు, కవితలు, పద్యాలు, ఇలా రకరకాలుగా తెలుగు సాహిత్యం ఎన్ని రకాల ప్రక్రియలు ఉన్నాయో అన్ని రకాల ప్రక్రియల్లోనూ రాసి కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు మనకి కావాలి. అలాంటి రచయితలు కూడా ఏంటి, ఫ్రీగా డబ్బులు డిమాండ్ చేయకుండా పత్రికకి ఇవ్వగలగాలి. ఇక్కడ మన తెలుగు సాహిత్య ప్రపంచంలో ఉన్న ఒక వైచిత్రి లేకపోతే కొంచెం విషాదకరమైన స్థితి ఏంటంటే, సాధారణంగా రచయిత అంటే క్రియేటర్. పత్రికలు, ఎడిటరు, పబ్లిషరు, విమర్శకుడు, వీళ్ళంతా రచయిత అనే క్రియేటర్ మీద ఆధారపడిన పరాన్న జీవులు, పారాసైట్స్. రచయిత రాయకపోతే పత్రిక నడవదు, రచయిత రాయకపోతే ఎడిటర్ ఎడిట్ చేయలేడు, రచయిత రాయకపోతే పబ్లిషర్ పబ్లిష్ చేయలేడు, రచయిత రాయకపోతే విమర్శకుడికి పనే లేదు, దేన్ని విమర్శిస్తాడు? సో రచయిత ఈ సుప్రీం, ఈజ్ ద క్రియేటర్. మిగిలిన వాళ్ళందరూ అతని చుట్టూ పరాన్న జీవులు. కానీ తెలుగు సాహిత్య ప్రపంచంలో ఈ పరాన్న జీవులన్నీ కలిసి రచయిత తమ మీద ఆధారపడే జీవిలాగా ఒక ప్రొజెక్షన్ ఇచ్చాయి. అంటే రచయిత తన పత్రికలో అతని ఆర్టికల్ పబ్లిష్ అయితే ఎడిటర్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు అని చెప్పి ఎడిటర్ వల్ల ఎడిటర్ తనకేదో ఫేవర్ చేసినట్టు ఫీల్ అయ్యే పరిస్థితి ఈ పత్రికలు, ముఖ్యంగా ప్రింట్ పత్రికలు కల్పించాయి. ఓకే, సో ఈ ప్రింట్ పత్రికల్లో ఏంటి, ఎడిటరు, సబ్ ఎడిటరు ఒక వ్యవస్థ ఉంటుంది. ఒక పత్రిక పంపిస్తే ఎప్పుడు పడుతుందో పత్రిక తెలీదు, కాబట్టి ఎడిటర్ దగ్గరికి వెళ్తాము, సబ్ ఎడిటర్ దగ్గరికి వెళ్తాము, మాట్లాడటము, మాకు అది ఎలా ఉంది, ఇదంతా ఒకప్పుడు ఒక వ్యవస్థలాగా నడిచేది. కానీ దానివల్ల ఏంటంటే తన కథ పట్టమే గొప్ప, అబ్బా ఎడిటర్ నాకు ఎంతో ఫేవర్ చేశాడని ఎడిటర్కి ఫేవర్ చేయటం, ఇలాగా ఒక రచయితని పరాన్న జీవులు, తన మీద ఆధారపడే పరాన్న జీవుల మీద ఆధారపడుతున్నాననే భ్రమని తెలుగు సాహిత్యంలో రచయితలకు కల్పించారు. ఇదే మీరు ఇతర ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, మరాఠీలో కానీ, కన్నడలో కానీ, మలయాళంలో కానీ, ఎక్కడ తమిళంలో కానీ ఇలాంటి పరిస్థితి లేదు. తెలుగులో ఇది చాలా ర్యాంపెంట్, చాలా ఎక్కువగా ఉంది. ఇంకొకటి ఏంటంటే దాంతో ఏంటి, రచయితలు ఫ్రీగా ఇవ్వడానికి మీరు పబ్లిష్ చేస్తే చాలా, ఇంతకుముందు ప్రింట్ పత్రికల్లో నేను ప్రత్యక్షంగా చూశాను, ప్రింట్ పత్రికలు కొన్ని డబ్బులు ఇచ్చే పత్రికలు ఉండేవి. ఆ డబ్బులు ఇచ్చే పత్రికల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, డబ్బులు పత్రికల వాళ్ళకి, మాది ప్రింట్ అయ్యండి చాలు అనేవాళ్ళు రైటర్స్. సాధారణంగా ఒక జోక్ కూడా వచ్చింది,
ఏంటంటే ఉట్టి నవల రాస్తే సరిపోదు, నవల మీద కొంచెం బరువైన నవల ఉండాలి, నవల మీద బరువు పెట్టాలి అని. దీనికి మీకు నెంబర్ 1 పుడింగి అని నామిని గారు రాశారు. ఆయన స్పష్టంగా రాశారు. అప్పుడు ఒక రచయిత వచ్చి నవల పెట్టి నవల మీద 5,000 రూపాయలు ఇచ్చారని. నామిని పుడింగు, నేను నెంబర్ 1 పుడింగు చదవండి, దానిలో తెలుస్తుంది. సో అలాంటి పరిస్థితి తెలుగు సాహిత్య ప్రపంచంలో నెలకొని ఉంది. అంటే రచనలు పంపించి ఎప్పుడు పడుతుంది, పట్టడానికి ఏం చేయాలి, ఎడిటర్తో ఫ్రెండ్షిప్ చేసుకోవాలా, లేకపోతే ఎడిటర్కి ఎవరితోనో రికమెండ్ చేయించాలా, ఇలాంటి పరిస్థితి ఉండేది తెలుగు సాహిత్య ప్రపంచంలో. సో ఇంటర్నెట్ పత్రికలు వచ్చిన తర్వాత ఏమైందంటే, ఇంటర్నెట్ ఒక రకంగా చెప్పాలంటే ఇట్ త్రూ ఓపెన్ ద ఎంటైర్ సిస్టమ్. ఒక కథ పంపిస్తాడు, దానివల్ల నష్టాలు కూడా చెప్తాను. ఒక కథ పంపిస్తాడు, కథ పంపించి కొంచెం ఇది మార్చాలండి అన్నాం అనుకోండి, తీసేసుకుని తను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసేసుకుంటాడు, లేకపోతే ఫేస్బుక్లో పెట్టేసుకుంటాడు. సో ఇప్పుడు పత్రికల్లో పడకపోతే నడవని పరిస్థితి లేదు రచయితలకి. అయినా సరే కొందరు రచయితలు సహృదయంతో పత్రికలకు కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఫ్రీగా. కాబట్టి అలాంటి రచయితలందరికీ ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు సంచిక పత్రికను నడిపించగలుగుతున్నాను అంటే అలాంటి సహృదయులైన రచయితల వల్లనే. కాబట్టి అలాంటి రచయితల్ని మీరు టైప్ చేసి పంపించండి, యూనికోడ్లో పేజీకి ఇన్ని లైన్లు మాత్రమే టైప్ చేసి పంపించండి అనే రిస్ట్రిక్షన్స్ పెట్టడం భావ్యం కాదు. కాబట్టి టైప్ చేయించుకోవడానికి ఒక మనిషిని పెట్టుకోవాలి, అదొక ఖర్చు. సో ఇక్కడ ఇంకొక విచిత్రమైన పరిస్థితి, ఇది రచయితలు అని కూడా అనలేం దీన్ని. తెలుగు సాహిత్యంలో రాజకీయాలు ప్రవేశించి, ఇజాలు ప్రవేశించిన తర్వాత సాహిత్య స్వరూపం మొత్తం మారిపోయింది. సాహిత్య సృజన మారిపోయింది, సాహిత్య విమర్శ మారిపోయింది. దాంతో ఏంటంటే మన మధ్య అడ్డుగోడలు నిర్మించుకున్నాం. దళిత సాహిత్యము, లేకపోతే ఫెమినిజం, స్త్రీవాద సాహిత్యము, లేకపోతే ప్రాంతీయవాద సాహిత్యము, కులవాద సాహిత్యము, మత సాహిత్యము, ఇలా రకరకాలుగా మన సాహిత్యాన్ని మనం విభజించుకున్నాం, అడ్డుగోడలు నిర్మించుకున్నాం. సాహిత్యం అనేది ఒక విశాల సాగరం లాంటిది. లార్డ్ బైరనే అన్నాడు, సాహిత్యంలో ఎవరు, సముద్రం మధ్యలో ఎవరు అడ్డుగోడలు నిర్మించలేరని. కానీ అలాంటి సాగరం లాంటి సాహిత్యంలో మనం అడ్డుగోడలు నిర్మించుకుంటున్నాం ఈ రకరకాల వీటితోటి. దాంతో ఏమవుతుందంటే, అండ్ మనకి తెలుసు ఇప్పుడున్న అనేక ప్రింట్ పత్రికల్లో ఒక్కొక్క పత్రిక ఒక్కో రాజకీయ పార్టీ కొమ్ము కాస్తూ ఉంటుంది. అలాగే ఫేస్బుక్లో కూడా మనం చూస్తూనే ఉంటాం, కొందరు కొన్ని రాజకీయ పార్టీలే కొన్ని వాదాలకి ఇలా రకరకాలుగా కొమ్ము కాయటం తెలుస్తుంది. దాంతో ఒక వెబ్ పత్రిక పెట్టిన వాళ్ళకి ఫస్ట్ దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దేర్ క్రెడిబిలిటీ, వాళ్ళు ఏ వాదానికి కొమ్ము కాస్తున్నారు. సో అలాంటి వాదం వాళ్ళందరూ ఆ పత్రికకి రాస్తారు. ఆ వాదం కాని పత్రికకి ఆ దిక్కు కూడా చూడరు వీళ్ళు. సో దీంతో ఏంటంటే మనకు ఉన్నారే గుప్పెడు మంది పాఠకులు, ఆ గుప్పెడు మంది పాఠకుల్లో కూడా ఈ పత్రిక దళితవాదం రాయదు కాబట్టి ఈ పత్రికకి నేను రాయను, ఈ పత్రిక కమ్యూనిస్టు పత్రిక కాదు కాబట్టి ఈ పత్రికకి నేను రాయను, లేకపోతే ఈ పత్రిక మన పత్రిక, మన కులం పత్రిక మనం రాసుకుందాం, మన ప్రాంతం పత్రిక మనం రాసుకుందాం, ఇది మన ప్రాంతం పత్రిక కాదు దీనికి రాయకూడదు. సో ఇలాంటి పరిస్థితులు రచయితల్లో నెలకొన్నాయి. దాంతో ఏమైపోతుందంటే మీరు ఎటువంటి వాదానికి చెందకుండా, ఎటువంటి దీనికి కొమ్ము కాయకుండా కేవలం సాహిత్యమే ప్రాధాన్యం. తెలుగు సాహిత్యం అంటే నిన్న మొన్న పుట్టిన సాహిత్యం కాదు. నన్నయ్య కన్నా ముందు నుంచి ఉన్నటువంటి శాసనాల నుంచి మనం తెలుగు సాహిత్యంగానే పరిగణించాలి. అంతా మనకే కావాలి. నన్నయ్య వద్దు అంటే తెలుగు సాహిత్యంలో ఒక ప్రధాన భాగం పోతుంది, లేకపోతే జాషువా వద్దు అంటే ఇంకొక ప్రధాన భాగం పోతుంది. ఇదంతా కలిపితేనే ఒక తోట లోపల పలు రకాల పూలు ఉంటాయి. చామంతి పూలు కావాలి, బంతి పూలు కావాలి, మల్లెపూలు కావాలి, చివరికి గడ్డి పూలు కావాలి, ప్రతి ఒక్క పువ్వు కావాలి. అవన్నీ కలిపితేనే తోట అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, చామంతి పూలే ఉండాలి తోటలో, బంతి పూలే ఉండాలి తోటలో. సో ఇలాంటి సంకుచిత వాదాలతో గోడలు నిర్మించుకుని మన సాహిత్యం ముందే మనకున్న గుప్పెడు మంది పాఠకులు, రచయితల్ని మనం విభజించుకుంటున్నాం. ఎవరైతే ఇలాంటి విభజనలోకి లొంగరో వాళ్ళ మనుగడ కష్టమవుతుంది. ఉదాహరణకి సంచిక సంగతే చెప్తాను. మేము సంచికలో ఎటువంటి వివాదాల జోలికి పోవట్లేదు, రాజకీయాల జోలికి పోవట్లేదు. ఎవరన్నా పత్రికలో ఏమన్నా రాస్తే, మీరు ఎవరి మీద ఆరోపణలు చేస్తే దానికి నిరూపణలు ఉండాలి, ఆధారాలు ఉండాలి, అసభ్య పదజాలం వాడకూడదు, ఇలాంటి కొన్ని నియమాలు ఉంటాయి రచయితకి. ఆ నియమాల్లో పెట్టేటప్పటికీ కొన్ని రకాల మంది మా దిక్కు చూడటం కూడా మానేస్తారు. సో దాంతో ఏమవుతుంటే రచయితలు మనకి తక్కువ మంది ఉన్నారు, పాఠకులు తక్కువ మంది ఉన్నారు. పాఠకులు కూడా ఈ రచయితల గుంపులు, ఇంకొకటి ఏంటంటే మాఫియా ముఠాల్లాగా రచయితలు కొన్ని ముఠాలు గుంపులుగా ఏర్పరచుకుంటున్నారు. ఆ గుంపులు సమర్థించే పత్రికకు వీళ్ళందరూ పోలోమంటూ వెళ్తారు, ఇంకో పత్రిక జోలికి కూడా రారు. సో ఈ రకమైన పరిస్థితుల్లో
మీరు ఎవరికీ చెందకుండా, ఎవరికీ కొమ్ము కాయకుండా, కేవలం సాహిత్యమే మనకి ఇంపార్టెంట్, సాహిత్యమే ప్రాధాన్యం అని ఒక పత్రికను నడిపిస్తూ ఉంటే, అప్పుడు కూడా ముద్రలు వేయాలని ట్రై చేస్తారు. సో, కులం ఆధారంగా ఉదాహరణకి నేను బ్రాహ్మణుడిని. సో, ఇది బ్రాహ్మణ పత్రిక. లేకపోతే నేను వేదాల గురించి రాశాననుకో, ఇది జాతీయవాద పత్రిక, ఇది బీజేపీ పత్రిక, ఇది ఆర్ఎస్ఎస్ పత్రిక. ఇలాగ ముద్రలు వేసేసి, ఈ పత్రిక దిక్కు మన గ్యాంగ్ వాళ్ళెవరో ఆ పత్రికను చదవద్దు, మన గ్యాంగ్ వాళ్ళెవరో ఆ పత్రికను చూడొద్దు, అక్కడ రాయొద్దు. సో, రచయితల్లో కూడా ఇలాంటి విభేదాలు వస్తున్నాయి. రచయితల్ని కూడా ఇలా విభజించి, సాహిత్యం అనేటువంటి ఒక మహాసాగరంలో కృత్రిమమైన అడ్డుగోడలు నిర్మించడం ద్వారా సాగర విస్తృతిని తగ్గించి సంకుచితం చేయాలనే ప్రయత్నాలు తెలుగు సాహిత్యంలో మాత్రమే జరుగుతున్నాయి. ఎందుకంటే కన్నడలోను, మలయాళంలోను, తమిళంలోను, ఒరియాలోను, బెంగాల్లోను రకరకాల వాదాలు, వివాదాలు, విభేదాలు, ఇజాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఒక సహృదయత ప్రదర్శిస్తారు. ఏంటంటే ఒకడు మంచి రచన శైలి పరంగానో, శిల్పం పరంగానో, వస్తువు పరంగానో మంచి రచన చేస్తే వాడు ఎవరికి చెందినవాడు అని చూడకుండా ఆ రచయితను ప్రస్తావిస్తారు. అందుకే ఒక భైరప్ప ఉన్న చోటే అనంతమూర్తి కూడా ఉండగలిగాడు కన్నడలో. మన తెలుగులో ఒక వర్గము విశ్వనాథ సత్యనారాయణ పేరు చెప్తేనే వాళ్ళు రామరామ అనుకుంటే మళ్ళీ దేవుడి పేరు తలిచినట్టు అవుతుంది. ఇంకేమనుకుంటారో మావో మావో అనుకుంటారో, లేకపోతే లెనిన్ అనుకుంటారో తెలియదు మనకి. కానీ చెవులు మూసేసుకుంటారు విశ్వనాథ సత్యనారాయణ పేరు చెప్తేనే. సో, సాహిత్యంలో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. పత్రికా రంగం మీద, పాఠకుల మీద, రచయితల మీద ఇది చాలా దుష్ప్రభావం చూపిస్తుంది. ఎలాంటి దుష్ప్రభావం అంటే, ఒక పద్ధతి ప్రకారము తెలుగు సాహిత్యంలో ఇప్పుడు పేరున్న రచయితలు, లేకపోతే ఉత్తమ రచయితలుగా గుర్తింపు పొందుతున్న వాళ్ళు, సాహిత్య పెద్దలు అనగానే మీకు వాళ్ళు ఒక 4, 5 కేటగిరీలుగా విభజించవచ్చు. వాళ్ళు జర్నలిస్ట్ రచయితలు అయి ఉండాలి, లేకపోతే వామపక్ష ఉద్యమాలకు చెందిన వాళ్ళు అయి ఉండాలి, అకాడమిషియన్స్లో కూడా మళ్ళీ ఒక రకమైన భావజాలానికి కొమ్ము కాసే వాళ్ళు అయి ఉండాలి, ఐఏఎస్ ఆఫీసర్లో ఉత్తమ స్థాయికి చెందిన ఆఫీసర్లు అయి ఉండాలి, ఎన్ఆర్ఐలు అయి ఉండాలి. ఇలా 5 కేటగిరీలకు చెందిన వాళ్ళు. అలా కాక ఈ ఏ కేటగిరీకి చెందిన రచయితలకి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అండ్ అవార్డుల దగ్గర నుంచి మొదలుపెట్టి సభలు ఇవన్నీ ఒక రకమైన వాళ్ళకే వెళ్ళటంతో యువ రచయితలు ఎవరైతే రాయాలని వస్తున్నారో ఆ యువ రచయితలు పేరు రావాలంటే ఈ మామూలు ఎవరికి చెందకుండా కేవలం సాహిత్యానికే ప్రాధాన్యం ఇచ్చే పత్రికలకి రాసి లాభం లేదు. పెన్ను కూడా ఇప్పుడు కొట్టి టైప్ వేళ్ళు అరిగిపోతాయి తప్ప లాభం లేదు అనే ఉద్దేశంతో 1-2 కథలు ఇటు రాసినా సరే ఆ వైపుకు మళ్ళుతున్నారు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు రాసిన చెత్త కథను కూడా పొగిడేసి స్టేజ్ మీద పిలిచి అవార్డు ఇచ్చేటప్పటికి ఇక మేము చేస్తున్నదే కరెక్ట్, మమ్మల్ని మించిన రచయితలు లేరు అనేటువంటి పరిస్థితి, యువ రచయితలు అలా అనుకునే పరిస్థితి తెలుగు సాహిత్య ప్రపంచంలో ప్రస్తుతం నెలకొనుంది. ఒకప్పుడు ఒక సీనియర్ రచయిత ముందు యువ రచయిత వెళ్తే గౌరవ భావన ప్రదర్శించేవాడు. ఆ రచయిత ఏకీభవించినా ఏకీభవించకున్నా. ఉదాహరణకి నేనే ఎంతోమంది సీనియర్ రైటర్ని లెక్క చేయను, కానీ వాళ్ళని ఎప్పుడూ అవమానపరచలేదు. నా అభిప్రాయం స్పష్టంగా చెప్తాను, ఇది తప్పు ఇది కరెక్ట్ అని. అంతే తప్పించి అవమానపరచలేదు, ఇగ్నోర్ చేయలేదు. ఒక రచయితని ఒక కళాకారుడు, రచయితే కాదు కళాకారుడిని ఇగ్నోర్ చేయడాన్ని మించినటువంటి పెద్ద శిక్ష ఇంకోటి లేదు. దీని గురించి ఒక కథ ఉంది. ఇంగ్లాండ్లో ఒక రాజు దగ్గర ఒక విదూషకుడు ఉన్నట్ట. సో ఆ విదూషకుడికి రాజుకి అతను ఏం చేసినా రాజు మెచ్చుకునేవాడు. సో చివరికి ఒకసారి రాజు మీద కొందరు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటుదారులలో విదూషకుడు కూడా ఉన్నాడు. రాజు తిరుగుబాటు చేసిన వాళ్ళందరికీ ఉరిశిక్ష విధించాడు, ఈ విదూషకుడిని వదిలిపెట్టేశాడు. సో అందరి విదూషకుడిని పొగుడుతూ ఆ రాజుకి ఎంత ప్రేమ అనుకున్నారు. అయితే నెక్స్ట్ డే విదూషకుడు పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు రాజు నవ్వలేదు, వాడి వైపు చూడలేదు. ఈ ఇగ్నోర్డ్ హిమ్. దాంతో గుండెకి చచ్చిపోయాడు విదూషకుడు. సో కళాకారుడికి అది శిక్ష, ఇగ్నోర్ చేయటమే. అతను పొగడక్కర్లేదు, తిట్టక్కర్లేదు. ఇగ్నోర్ చేయటాన్ని మించిన శిక్ష కళాకారుడికి అది. ఆ ఇగ్నోర్ చేయడం కళాకారుని తెలుగు సాహిత్య ప్రపంచంలో ఇప్పుడు చాలా గొప్పగా జరుగుతుంది. ఎంత గొప్పగా అంటే ఇటీవల జరిగినటువంటి బుక్ ఎగ్జిబిషన్ హైదరాబాద్లో జరిగింది. ఒక యువ రచయిత్రి, ఒక 75 ఏళ్ల సీనియర్ రచయిత అలా వెళ్తుంటే షాప్లోకి పిలిచి, ఈ నా నవల చదవండి, పాపులర్ నవలలు ఎలా రాయాలో నేర్చుకోండి అని ఆయన చేతిలో తన నవల పెట్టింది. ఒక యువ రచయిత్రి. సో అలాంటి పరిస్థితి తెలుగు సాహిత్య ప్రపంచంలో ఉంది ఇప్పుడు. ఆ యువ రచయితలు సీనియర్ ఎందుకంటే ఈ ఇంటర్నెట్, వాట్సప్ వచ్చిన తర్వాత ఇందాక లాభాలు చూసాము. అట్ ద క్లిక్ ఆఫ్ ఎ బటన్ మనం ప్రపంచంలో నలుమూలలా ప్రజల్ని చేరుకోగలం. కానీ దానివల్ల దుష్పరిణామం ఏంటంటే ఈరోజు వాట్సాప్ గ్రూపుల్లో ఏర్పడుతున్నాయి. వాట్సాప్ గ్రూప్లో నేను ఒక కథ రాస్తాను,
ఓహో అద్భుతం, అచించం, అగాధం, అమోఘం అని పొగడేస్తారు. దాంతో నేను పొగడతలకు అలవాటు పడిపోతున్నాను. ఏమన్నా విమర్శిస్తే నేను పట్టించుకోను. వాడు అసూయతో విమర్శిస్తున్నాడో, లేకపోతే నచ్చక విమర్శిస్తున్నాడో, నాకు పేరు వస్తుందని విమర్శిస్తున్నాడో అనుకుంటాను కానీ, అరే నేను తప్పు రాశాను అని అనుకోను. ఎందుకంటే నేను తప్పు చేయలేను. నేను ఎట్లా తప్పు చేస్తాను ఇంతమంది పొగుడుతుంటే? ఫేస్‌బుక్‌లో పెట్టేసుకుంటాను. ఫేస్‌బుక్‌లో పొగిడేస్తారు నా మిత్రులందరూ. ఈ గ్రూపుల్లో చేరుతాను. మాఫియా ముఠాలు అంటాను నేను. తెలుగు సాహిత్య మాఫియా ముఠాలు. ఆ ముఠాల్లో చేరుతారు. చేరేటప్పటికి అందరూ ముఠాలో ఏంటంటే, నువ్వు రాసింది నేను పొగుడుతాను, నేను రాసింది నువ్వు పొగుడు. సో మనం పొగుడుకుందాం. సో నువ్వేం రాసినా నేను పొగుడుతాను, నేనేం రాసినా నువ్వు పొగుడు. అలాగా ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోవటం వల్ల వాళ్ళు ఏం రాశారో చదవకుండానే పొగుడుకోవడంతోటి నేనేం రాశాను అదే గొప్ప అని. దాని పరిణామం ఏంటంటే, ఈ మధ్య ఒక జర్నలిస్ట్ రచయిత ఒక కథల పుస్తకానికి ముందు మాట రాస్తూ, ఈయన నిరక్షర రచయిత అన్నాడు. నిరక్షర రచయిత. మా చిన్నప్పుడు నిరక్షర కుక్షి అనేది ఒక తిట్టు. పొట్ట పొడిస్తే అక్షరం రాదని నిరక్షర కుక్షి అని తిట్టుకునేవాడు. సో ఇప్పుడు నిరక్షర రచయిత అన్న రచయిత. ఎందుకురా బాబు నిరక్షర రచయిత అంటే, అతను చిన్నప్పుడు చదువుకోలేదు. చిన్న పనులు, వీధులు ఊడ్చే పనులు, ఆ పనులు ఈ పనులు చేసి ఎదిగాడు. ఇప్పుడు కథలు రాస్తున్నాడు. నిరక్షర రచయిత అంటే మన డిక్షనరీ ప్రకారము చదువున్న మతి భ్రమించిన వాడిలాగా, చదువు లేని వాడిలాగా రాసేవాడు. ఈయన కథలు అద్భుతంగా ఉన్నాయి. ఆయన నిరక్షర రచయిత అంటే అర్థం ఏంటి? అలా అంటే మనం ఎక్కడి నుంచి చార్ల్స్ డికెన్స్, మార్క్స్, లేకపోతే గోర్కి, వీళ్ళందరినీ నిరక్షర రచయితలు అనాలి. అలా అనగలమా? పాపం క్షమించుగాక. సో ఇలాంటి పరిస్థితుల్లో పదాలు వాడుతున్నారు చాలా గొప్ప పదం అనుకుంటూ. వాళ్ళని కరెక్ట్ చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళు జర్నలిస్ట్ రచయితలు, ఒక మ్యాగజైన్‌లో, ప్రముఖ మ్యాగజైన్‌లో కీలకమైన పొజిషన్‌లో ఉన్నారు. మీరు వారికి ఒక పుస్తకం పంపిస్తే, ఆ పుస్తకం గురించి ఆ పత్రికలో వస్తే ఇమ్మీడియేట్‌గా 100, 200 కాపీలు ఆర్డర్‌లు మీకొస్తాయి. కాబట్టి వాళ్ళతో మంచిగుండాలి. మీరు లేదనుకోండి, మీరెంత గొప్ప పుస్తకం రాసినా సరే, కనీసం అందినవిలో కూడా రాదు మీ పుస్తకం. అగాధంలో ఎక్కడ పడిపోతుందో, బ్లాక్ హోల్‌లో పడిపోతుంది. కాబట్టి నోబడీ వాంట్స్ టు రబ్ సచ్ పీపుల్ ద రాంగ్ వే. సో ఈ రకమైనటువంటి మాఫియా ముఠాలలో యువకులు చేరటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మన జనరేషన్ అట్లీస్ట్ ఇంకో 5 ఏళ్ళు, 10 ఏళ్ళు రాస్తాం. ఆ తర్వాత ఉన్న ఇంకా 40, 50లో ఉన్నవాళ్ళు కూడా ఇంకో 5 ఏళ్ళు, 10 ఏళ్ళు రాస్తారు. ఆ తర్వాత ఈ యంగ్ జనరేషన్ ఏదైతే మాఫియా ముఠాల ప్రాపుతో ఏమీ సరిగా రాయకుండా చంకలో ఉండే వెంట్రుకలు చూపిస్తే నా ఇష్టము, నా బాడీ నా ఇష్టము అనేటువంటి రచనలు చేస్తున్న వాళ్ళు సాహిత్యంలో ప్రామినెంట్ పొజిషన్‌కి వస్తారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం మన ముందు అంతర్జాల పత్రికలు కాదు, ప్రింట్ పత్రికలు కాదు, ప్రతి ఒక్క సాహిత్యాభిమాని హృదయంలో బాధపరుస్తున్న విషయము. ప్రతి ఒక్క సాహిత్యాభిమాని నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, నిష్పాక్షికంగా చర్చించాల్సిన విషయం ఇది. ఈ జనరేషన్ అయిపోతుంది. నన్నయ్యని చదివాను, తిక్కనని చదివాను, ఆంగ్ల సాహిత్యం చదువుకున్నాను, నేను రష్యన్ సాహిత్యం చదివాను. ఓకే, నా రచనలో నేను అవన్నీ చూపిస్తాను, ఒక స్టాండర్డ్‌తో రాస్తాను. బట్ నెక్స్ట్ జనరేషన్ ఏది? ఇప్పుడు సంచిక పత్రికలో ఒక ఆర్టికల్ రాయించాలంటే ఆ ప్యాషన్ ఉన్నవాళ్ళు కనపడటం లేదు. పొగడతలు. ఉదాహరణకు మా సంచికలో వచ్చినటువంటి కథల్ని పుస్తకంలాగా వేసుకున్న రచయిత కూడా, నా పుస్తకానికి పేరు రావాలన్నా, నా పుస్తకం 10 మందికి తెలియాలన్నా, అక్కడికి వెళ్తే తెలుస్తుందండి అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ పుస్తకానికి పేరు తెచ్చుకొని అమ్ముకుని వచ్చారు. సో అలాంటి పరిస్థితి. అంటే ఒక రచన వస్తే దాన్ని నిష్పాక్షికంగా విమర్శించి, ఇది మంచి, ఇది చెడు అని చెప్పేటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో లేదు. చెప్పినా వినేటువంటి సహృదయము, సౌమనస్యం తెలుగు సాహిత్య ప్రపంచంలో లేదు. దీనికి ఇంకా 2 ఉదాహరణలు చెప్తాను నేను. అయితే అంతర్జాల పత్రికలు ఇక్కడ చేయాల్సింది, ఇవి డబ్బు మీద ఆధారపడలేవు. ఎందుకంటే ఎవరి ఖర్చులు, ఇప్పుడు సారంగా అనే అఫ్సర్ అమెరికా నుంచి నడిపిస్తున్నాడు. ఈ మాట ఎన్ఆర్ఐస్ నడిపిస్తున్నారు. సంచిక మేము నడిపిస్తున్నాము. సో మేమేమి డబ్బుల కోసం నడిపించట్లేదు. మాకు ఆదాయం లేదు. ఒక ఆర్టికల్ వేస్తే సంచిక సర్క్యులేషన్ పడిపోతుందన్న బాధ లేదు. లేకపోతే ఎవరికో కోపం వచ్చి మాకు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడన్న బాధ లేదు. మామూలుగా ప్రింట్ పత్రికలకి ఇవన్నీ సమస్యలు. ఓ జర్నలిస్టు ఒక సినిమా తారని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళి అతను ఏదో చెప్పిన దాన్ని నెగిటివ్‌గా రాశాడు పత్రికలో. దెబ్బకి ఆ జర్నలిస్ట్ ఉద్యోగం పోయింది. ఎందుకంటే ఆ సినిమా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ పత్రికకు పోతాయి కాబట్టి. అలాంటి పరిస్థితి వెబ్ పత్రికలకి లేదు. సో వెబ్ పత్రికలు నిజానికి నిష్పాక్షికంగా సాహిత్యం గురించి విమర్శలు చేయొచ్చు, రాయొచ్చు. కానీ వెబ్ పత్రికలు అలా రాయవు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, మాఫియా ముఠాలు. మన వాళ్ళు మైనారిటీ పత్రికన, దళిత పత్రికన, లేకపోతే ఫెమినిస్ట్ పత్రికన, అభ్యుదయ పత్రికన, ఇలాంటి రకరకాల ట్యాగ్స్ తగిలించుకుని ముసుగులంట నేను. రకరకాల సాహిత్యం అనేది సాహిత్యం.
ప్రతి ఒక్క అక్షరము సరస్వతికి రచయిత బికాస్ ఈస్ బ్లెస్డ్ బై సరస్వతి అతను అర్పించేటువంటి అక్షరాంజలి అది. ఆమె పాదాల మధ్య సమర్పించే పుష్పం లాంటిది ప్రతి ఒక్క అక్షరం. అలాంటి ముఠాలు కట్టి ఒకరినొకరు పొడుగుడుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఎవడో ఏదో ఉంటాడని లేకపోతే వాడి ప్రాపు పోతుందని భయపడి మనం నిర్మోహమాటంగా కాకుండా ఏదో మొహమాటానికి ప్రదర్శించాల్సిన అవసరం లేదు. కానీ వెబ్ పత్రికల్లో కూడా అలా ప్రవర్తిస్తున్నారు. సో ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే ఇది కారణం. పేరు రావాలంటే కొందరు సంపాదించాలి, కొందరితో మంచిగా ఉండాలి. సో ఇలాంటి పరిస్థితి పోవాలి. ఇలాంటి పరిస్థితి పోవాలంటే ఇక్కడ మరొక చిన్న మెలిక పెడతాను నేను. ఇదేంటంటే నేను కథ రాశాను, నేను కాబట్టి ఎవరు పట్టించుకోరు. ఇంకొకడు అలాంటి కథే రాశాడు, అది పొగిడేసి ఆహా ఓహో అని ఎక్కేసి దానికి అవార్డులు వచ్చేస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా అటువైపు వెళ్ళడానికే అందరు ఇష్టపడతారు. అటువైపు వెళ్ళినప్పుడు ఎవరైనా పొరపాటున ఇటు వచ్చారంటే హిల్ బి బ్లాక్ లిస్టెడ్. ఉదాహరణకి నాతో అసోసియేట్ అయినందుకు ఒక వ్యక్తి కథలు ప్రింట్ పత్రిక ప్రచురించడం మానేసింది ఆ మధ్య. సో ఇలాంటి పరిస్థితుల వల్ల రచయితలు కూడా జాగ్రత్త పడతారు. ఇంకొక ఒక పుస్తకం రివ్యూ రాశాను, మహమ్మద్ రఫీ మీద మృణాలిని అనే ఆవిడ ఒక పుస్తకం రాసింది. దానిలో బోల్డ్ అని తప్పులన్నీ ఎత్తి చూపించాను. ఎత్తి చూపించిన తర్వాత నేను రాసిన దానిలో ఒక తప్పు ఒక ఆవిడ ఒక 80 ఏళ్ల రచయిత్రి కనుక్కొని చెప్పింది, నేను కరెక్ట్ చేసుకున్నాను. అయితే ఆమె ఏమంటుంది, ఈ తప్పు నేను చెప్పినట్టు చెప్పకండి, 80 ఏళ్ల రచయిత్రి, ఇంకా భవిష్యత్తులో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆమె కూడా అమ్మో నేను ఇట్లా అన్నా అని తెలిస్తే ఆమెకు తెలిస్తే బాగుండదేమో. ఇలాంటి పరిస్థితిలో తెలుగు అంటే రచయిత అనేవాడుకి వెన్నెముక లేని పరిస్థితి వస్తుంది తెలుగు సాహిత్య ప్రపంచంలో. ఎటువంటి లాభాపేక్ష లేకుండా పత్రికలు నడుపుతున్నామని చెప్పుకుంటుంటే వాళ్ళు కూడా నిష్పాక్షికంగా నిక్కచ్చిగా వ్యవహరించలేని పరిస్థితి తెలుగు సాహిత్య ప్రపంచంలో ఉంది. సాధారణంగా ఒక రచన సామాన్య పాఠకుడు చదువుతాడు, మెచ్చుకుంటాడు, పక్కన పెడతాడు. అతను స్టేజ్ ఎక్కి చెప్పలేడు, పత్రికల్లో రాయడు, సైలెంట్గా ఉంటాడు. ఈ అరిచి ఒక కథ గురించి కానీ నవల గురించి కానీ చెప్పేది ఎవరు? ఈ ముఠాల వాళ్ళు. దాంతో ఈ కథలే ప్రచారం అవుతాయి. సో ఇప్పుడు తెలుగు సాహిత్యంలో ఏదైతే ప్రచారం అవుతూ గొప్ప రచయిత గొప్ప నవల ఉందో, ఇలా ముఠాలు 10 సార్లు 10 మంది స్టేజ్ మీదకి ఎక్కి అరవటం వల్ల అవుతున్నారు కానీ నిజంగా వాళ్ళ టాలెంట్ వల్ల కాదు. ఈ టాలెంట్ ఏంటి? మామూలు పాఠకుడు చదువుతాడు, సైలెంట్గా ఉంటాడు. 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఎప్పుడో కలిసినప్పుడు మీ రచన నన్ను ప్రభావితం చేసిందని చెప్తాడు. కానీ అప్పటికి తన 10 మందికే పరిమితం అవుతాడు మంచి రచయిత. ఈ ముఠాల్లో ఉన్నవాళ్ళు దేశం అంతా తిరుగుతూ ఉంటారు. మీరు సాహిత్య అకాడమీ పనితీరు గమనించండి. ప్రతి ఒక్క సంస్థ మీరు చూసుకుంటే ఇలాంటి విధే నడుస్తుంది. ఇంకొక దీనివల్ల జరిగేటువంటి మరొక దుష్పరిణామం ఏంటంటే యంగ్ రచయితలు ఏం రాస్తుంది పొగిడేస్తున్నారు. ఇక పాత రచయితలు చదవాల్సిన అవసరం ఏముంది? మీరు ఈనాడు ఒక ఇంగ్లీష్ రచయితని కానీ విదేశీ రచయితలని తీసుకుంటే ఇంగ్లీష్ రచయిత గెటే నుంచి కొటేషన్ ఇస్తాడు, లేకపోతే షేక్స్పియర్ నుంచి కొటేషన్ ఇస్తాడు, బైరన్ నుంచి కొటేషన్ ఇస్తాడు. అతని నవలలకి బైబిల్ నుంచి అతను ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి కొటేషన్ ఇచ్చి నవల స్టార్ట్ చేస్తాడు. అంటే వాళ్ళు ప్రాచీన సాహిత్యాన్ని సంపూర్ణంగా చదివి ఆకళింపు చేసుకుని రచన చేస్తున్నారు. మన దగ్గర ఏంటంటే మనకి సాహిత్యమే లేదు. ఒకప్పుడు శ్రీశ్రీ దగ్గర ఆగిపోయేవాళ్ళు, తర్వాత ఎండమూరి దగ్గర ఆగిపోయారు కొన్ని రోజులు. ఇప్పుడు అసలు ఎక్కడ ఆగుతున్నారు? వాళ్ళతోటే మొదలవుతుంది తెలుగు సాహిత్యం. సో ఇక్కడ మీకు బేసిస్ లేదు. మన ప్రాచీన సాహిత్యం ఒక వ్యక్తికి ఆత్మగౌరవం, తల్లిదండ్రులు, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. కానీ తల్లిదండ్రుల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం వారి తల్లిదండ్రులు. అలా ఒక వ్యక్తికి పూర్వీకుల ద్వారా వాడు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ఎవరైతే తన పూర్వీకుల్ని తృణీకరిస్తాడో వాడు తన తల్లిదండ్రులను కూడా తృణీకరిస్తాడు, రేపు తనను తృణీకరించుకుంటాడు. సో ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో ఇలాంటి దుస్థితి నెలకొని ఉంది. ఏంటంటే నేనే ఆరంభించాను. ఉదాహరణకు ఆ మధ్య కాలచక్రం అని ఒక కథల సంకలనం వచ్చింది. తెలుగు సాహిత్య చరిత్రలో వాస్తవ చారిత్రక గాథల తొలి సంపుటి అని వేసుకున్నారు వాళ్ళు. వాస్తవ చారిత్రక గాథ అనేది హిస్టారికల్ ఫిక్షన్కి తప్పు. హిస్టారికల్ ఈజ్ అ ఫ్యాక్ట్, ఫిక్షన్ అనేది కల్పన. సో చారిత్రక కల్పన అది. మరి వాస్తవ చారిత్రక కల్పన ఏమిటి? సో ఇలాంటి పెట్టి వాళ్ళే తెలుగులో తొలిసారిగా చరిత్ర కథలు రాసినట్టు చూపించారు. ఒక్క సాహిత్య పెద్ద కూడా వాళ్ళని ఖండించలేదు, పైగా స్టేజ్ ఎక్కి వాళ్ళని పొగిడిన వాళ్ళే. సో మా సంచికలోనే 6 వ్యాసాల్లో వాళ్ళ చరిత్రలో తప్పులు, కథనంలో తప్పులు చూపించాము. అందుకని సంచిక బ్యాండ్, ఇటువైపు పోకూడదు, మన వాళ్ళు ఎవరు చూడకూడదు. సో ఇలాంటి పరిస్థితులను ఎత్తుకుని తెలుగులో ఈనాడు ఒక పత్రికను నడిపించాల్సి వస్తుంది. నిష్పాక్షికంగా, నిర్మోహమాటంగా. పెద్ద పేరు ఆవిడ సాహిత్య అకాడమీ చైర్మన్ కావచ్చు, కన్వీనర్ కావచ్చు, ఇతను ఇంకేదో బిలియనీర్ కావచ్చు.
అయినా సరే కథ బాలేకుంటే బాలేదని చెప్పాలి, బాగుంటే పొగడాలి అనేటువంటి ఒక నిష్పాక్షికమైన నిర్మోహమాటమైన వ్యవహారము ఈనాడు తెలుగు వెబ్ పత్రికల్లో, ఏది డబ్బుల మీద ఆధారపడని వెబ్ పత్రికల్లో కూడా లేదు. ఇక మామూలు ప్రింట్ పత్రికలో అలాంటిది మనం ఊహించాల్సిన పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ప్రింట్ పత్రికలు ఆధారపడేది అడ్వర్టైజ్మెంట్స్ మీద. సో ఇలాంటి పరిస్థితిలో ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో మనం పత్రికలు నడపాల్సిన వస్తుంది. దీనివల్ల తెలిసేది ఏంటంటే, ఎవరెవరైతే సాహిత్యాభిమానులు ఉన్నారో వాళ్ళు దే షుడ్ బికమ్ వోసిఫెరస్. తమకు ఒక కథ నచ్చితే వాడి పేరు చూడకుండా ఇది బాగుంది అని 10 మంది 10 చోట్ల చెప్పగలగాలి. ఒక మంచి రచన చదివితే ఇది బాగుంది అని 10 చోట్ల చెప్పగలగాలి. ఒక పేరున్న పిచ్చి రచన, బాలేని రచన చదివితే దీనికి పేరు వచ్చింది కానీ ఇది బాలేదు అని నిర్మోహమాటంగా చెప్పగలగాలి. రచయిత పేరుతో సంబంధం ఉండకూడదు, సాహిత్యంతో సంబంధం ఉండాలి. ఇక సామాజిక స్పృహ అనేది అసలు అదేంటో కూడా ఎవరు చెప్పలేరు. ప్రతి రచనలో సామాజిక స్పృహ ఉండాలి అంటారు. రచయిత ఉండేదే సమాజంలో. సో సామాజిక స్పృహ లేని రచన అంటూ ఉండదు. నీళ్ళలో ఉంటూ చేప తడి అంటకుండా ఉంటుందా? సో సామాజిక స్పృహ అనేది ఆటోమేటిక్గా కథలో ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది. ఎందుకంటే రచయిత తన అనుభవాలు, తాను చూసినవో, తాను చూసి ఊహించిన వాటికి ఆధారంగానో కథ రాస్తాడు. అందుకే సైన్స్ ఫిక్షన్ అనే ప్రక్రియలో వేరే గ్రహాల్లో, వేరే నక్షత్రాల్లో జరిగే కథల్లో కూడా ఈ రచయిత అనుభవాలు, భూమి అక్కడ సూపర్ పోజ్ అవుతుంది. భూమిని దాటి ఎక్కడ పోలేం మనం. సో ఇలాంటి ఒక విస్తృతమైనటువంటి అవగాహన కలిగి ఒక పత్రికని నడిపించి నిర్మోహమాటంగా ఉండేటువంటి పరిస్థితి తెలుగు సాహిత్య ప్రపంచం. అన్ని పత్రికలు, ఒక సంచిక మాత్రమే కాదు, ప్రతి పత్రిక నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా సాహిత్యం కోసమే. సిద్ధాంతం పక్కన, సిద్ధాంతం అనేది ఆటోమేటిక్గా విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ ఒకరినొకరు గౌరవించుకునేవాళ్ళు, వాళ్ళ అభిమానులు కొట్టుకుంటారు, కానీ వారిద్దరు ఒకరినొకరు గౌరవంగానే చూసుకున్నారు. సో అలాంటి పరిస్థితి, అందరూ గౌరవంగా సాహిత్యం ఉన్నవాడిని గౌరవించే పరిస్థితి, సాహిత్యాన్ని చదివి నిష్పాక్షికంగా విశ్లేషించి విమర్శించే పరిస్థితి రావాలి. అయితే ఈ పరిస్థితి రావాలంటే కూడా మళ్ళీ పత్రికలు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము సాహిత్య ప్రపంచంలో అనుసరిస్తున్న విమర్శ పద్ధతులన్నీ వామపక్షాలు లేకపోతే పాశ్చాత్య విమర్శన పద్ధతుల కలగలుపు తప్పించి మన సాంప్రదాయిక విమర్శని, లాక్షణిక గ్రంథాలని మనం పూర్తిగా పక్కన పెట్టేశాం. మనకి రసం ప్రాధాన్యం, రసో వయసః అంటాం. ప్రస్తుత వస్తువు ప్రాధాన్యం. సో ఈ వస్తు ప్రాధాన్యం నుంచి రస ప్రాధాన్యం, ఈ రెండింటినీ కలిపి వస్తురస ప్రాధాన్యంగా మనము నూతన విమర్శ సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పాత కొత్తల మేలు కలయిక క్రొమ్మిరెంగులు జిమ్మగా అంటాడు గురజాడ. సో అలాగా పాతని కొత్తని కలుపుకుని, పాతని పూర్తిగా విస్మరించాల్సిన అవసరం లేదు, లేకపోతే పాతనే పట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు, కొత్తని పూర్తిగా నిరాకరించాల్సిన పరిస్థితి లేదు, లేకపోతే కొత్తనే పట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రెండింటినీ కలిపి సమన్వయం చేసి ఒక నూతన విమర్శన సిద్ధాంతాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సింది. ఎందుకంటే కొత్త రచయితలు చాలా అద్భుతంగా రాస్తున్నారు, కానీ వాళ్ళకి ఫౌండేషన్ లేదు. ఏదైతే ప్రాచీన సాహిత్యము, ఒకప్పటి గొప్ప గొప్ప రచయితల్ని చదివితే వచ్చేటువంటి ఒక పరిణతి ఈనాడు యువ రచయితల్లో కనపడటం లేదు. మంచి టాపిక్లు ఎంచుకుంటున్నారు, మంచిగా రాయాలని ప్రయత్నిస్తున్నారు, కానీ వారికి రావాల్సినంత ప్రతిభ వాళ్ళలో కనపడటం లేదు. ఎందుకు అంటే, ఒకటి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, పొగడతలు, మాఫియా ముఠాలు, ఈజీ వే. ఒక కథ రాసేసి అవార్డులు పొందిన వాళ్ళు ఉన్నారు, కథలు రాయకుండా కూడా అవార్డులు పొందిన వాళ్ళు ఉన్నారు, రాయటం రాని వాళ్ళు కూడా. సో ఈనాడు తెలుగు సాహిత్య ప్రపంచంలో అవార్డు పొందాలంటే కథలు రాయాల్సిన అవసరం లేదు, కరెక్ట్ మనిషిని పట్టుకుంటే చాలు. సో ఇలాంటి పరిస్థితులు మనకి నెలకొని ఉన్నాయి. వీటిని మార్చే ప్రయత్నాలు పత్రికల ద్వారా మనం చేయొచ్చు. ముఖ్యంగా ఇంటర్నెట్ పత్రికలు ఎవరి మీద ఆధారపడి లేవు, అడ్వర్టైజ్మెంట్స్ మీద ఆధారపడలేవు. బికాస్ మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఎలాగో రావు. అడ్వర్టైజ్మెంట్స్ రావాలంటే హిట్స్ రావాలి. హిట్స్ రావాలంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళు, తెలుగు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పత్రికను చదవాలి. కానీ ఈ గిరి గీసుకోవడం వల్ల ఈ పత్రిక నేను చూడను, వాడు అసలు రచయితే కాదు, ఏదో రాస్తాడు, ఏమనంటే వేదాలు అంటాడు. వేదంలో తప్పే ఉంది? సో మనం మొత్తం మన సంస్కృతి సంప్రదాయమే వేదం ఆధారంగా నెలకొంది. సో ఎప్పుడైతే దాన్ని తృణీకరిస్తామో, దట్ మీన్స్ వీఆర్ రిజెక్టింగ్ అవర్ ఓన్ ఆత్మ. సో దానిలో మంచి ఉంటుంది, తీసుకోవటమే. సో ఇలాగ మంచి చెడు కలిపి క్షీరనీర న్యాయం చూపించుకుంటూ పత్రికలో సాహిత్యాన్ని సృజిస్తే చాలా బాగుంటుంది. ఇంకొక పరిస్థితి చెప్తాను, సాహిత్యం ఏం చేయాలంటే. ఇప్పుడు మనకి కథల పోటీలు ఉంటాయి, కథల పోటీలు, కవితల పోటీలు ఉంటాయి. కవితల పోటీలు వచన కవితలే ఉంటాయి. ప్రపంచంలో ఏ భాష తీసుకోండి, తెలుగు ప్రత్యేకత పద్యం. ఇక ఏ భాషలో మీరు పద్యం రాయలేరు, ఒక్క తెలుగులోనే పద్యం రాయగలుగుతారు. మిగతా వాటిల్లో మీరు అంత్యప్రాసలు ఇవి చూసుకుని, లేకపోతే 14 లైన్స్ 15 లైన్స్ ఇలా సానెట్స్, గీనెట్స్, బ్యాలాడ్స్ ఇలా అనుకుంటారు. కానీ ఒక ఉత్పలమాల, ఒక చెంపకమాల, శార్దూలము, మత్తేభము ఇవన్నీ ఒక తెలుగులోనే రాయగలుగుతారు. అలాంటి తెలుగు రచయితలు ఈరోజు తెలుగు యొక్క
ఉనికి, తెలుగు అస్తిత్వము, తెలుగు ప్రాణమైన పద్యాన్ని వదిలిపెట్టి ఇతర ప్రక్రియల వైపు వెళ్తున్నారు. సో, మళ్ళీ మనం తెలుగు పద్యానికి ప్రాచీన వైభవం తెలియకున్నా పద్యానికి ప్రచారం తీసుకురావాలి. అందుకని ప్రస్తుతం సంచికలో ఒక పద్య రచన, పద్య కావ్య ప్రతిభ ప్రదర్శన పోటీ జరుగుతోంది. సో, ఇలాగ పత్రికలు ఉదాహరణకి సైన్స్ ఫిక్షన్ నవలని రచనని పాపులర్ చేయడానికి విదేశీ పత్రికలు సైన్స్ ఫిక్షన్ కథల పోటీలు, సైన్స్ ఫిక్షన్ నవలల పోటీలు పెట్టి వాళ్ళకి అవార్డు ఇచ్చేవి. సో, దాంతోటి అవార్డు కోసం అటువంటి కథలు రాయడం. సో, అలాగా ఈనాడు పత్రికలు ఇలాంటి పని చేయాల్సి ఉంటుంది. ఏవేవైతే ప్రక్రియల్లో మన ప్రాచీన ప్రక్రియలు, మన సాంప్రదాయిక ప్రక్రియలు, జానపద గాథలు, జానపద గేయాలు వీటన్నిటిని తిరిగి ప్రాచుర్యం చేయాలంటే పత్రికలు మాత్రమే చేయగలవు ఆ పని. ప్రభుత్వాలు చేయలేవు. ఎందుకంటే ప్రభుత్వాలన్నీ బ్యూరోక్రసీ. అక్కడ ఐఏఎస్ అధికారికి అందరికీ అన్ని చోట్ల మామిడి హరికృష్ణ లాంటి అధికారి దొరకడు. మన తెలంగాణకి దొరికినట్టు. ఆ రకమైన అధికారులు ఉండాలి. వారికి సాహిత్యం పట్ల, సాంప్రదాయం పట్ల, సంస్కృతి పట్ల గౌరవం ఉండాలి, అవగాహన ఉండాలి. ఉంటేనే జరుగుతుంది. కానీ ఇండివిడ్యువల్స్ ఇప్పుడు ఎన్నో అకాడమీలు ఎన్నో చేస్తున్నాయి. కానీ ఇక్కడ తురగా కృష్ణమోహన్ అనే ఒక ఆయన మన ప్రాచీన కావ్యాల మీద విమర్శనాత్మక వ్యాసాలను ఒక ఉద్యమంలాగా ప్రచురిస్తున్నారు. అకాడమీలు చేయాల్సిన పని. విద్వాన్ విశ్వంని అన్ని అకాడమీలు మర్చిపోయాయి. కోడిహళ్లి మురళీమోహన్ అనేతను విద్వాన్ విశ్వం యొక్క సంపూర్ణ గ్రంథావళి తీసుకొచ్చి మళ్ళీ అతని మీద దృష్టి మర్చాడు. సదాశివరావు గారు. సో, ఇలాంటి పరిస్థితి ఇండివిడ్యువల్స్ వల్ల జరుగుతోంది. ఆ ఇండివిడ్యువల్స్‌కి మనం పత్రిక ద్వారా లేకపోతే ఇతరత్రా మనం ప్రోత్సాహం ఇస్తే గాని ఈ తెలుగు సాహిత్య ప్రపంచం దృష్టి మారదు. అండ్ ఇందుకు అంతర్జాల పత్రికలు వాటి రీచ్ వల్ల అవి వాటికి డబ్బుతో సంబంధం లేకపోవడం వల్ల నిష్పాక్షికంగా వ్యవహరించి అసలైన సాహిత్యానికి పెద్దపీట వేయాల్సిన అవసరం. ఆధునిక సాహిత్యమే సాహిత్యం కాదు. ఆధునికము, ప్రాచీనము, మాధ్యమికము ఇవన్నీ భవిష్యత్తులో రాబోయే సాహిత్యం కూడా మన సాహిత్య ప్రపంచం యొక్క సముద్రంలో ప్రతి నీటి బొట్టు కలిస్తేనే సముద్రం విస్తృతి వస్తుంది. ఏది తీసేసినా విస్తృతి పోతుంది. కాబట్టి ఈరోజు ఈ సభ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఒకటే అంశం. భవిష్యత్తు ఇంటర్నెట్ పత్రికలదే. ఇంకొన్ని రోజుల్లో ప్రింట్ అదృశ్యం అయిపోతుంది. ఆల్రెడీ అనేక పెద్ద పెద్ద మ్యాగజైన్స్ మూతపడ్డాయి. ఫారిన్ మ్యాగజైన్స్ కూడా నెట్‌కి కన్వర్ట్ అవుతున్నాయి. కాబట్టి మనందరము నెట్‌కి అలవాటు పడ్డాము. నెట్ పత్రికలకి కంట్రిబ్యూట్ చేయడం, మన భావాల్ని మనలోనే ఉంచుకోకుండా కంట్రిబ్యూట్ చేయటము. మనకి తెలిసింది 10 మందికి ఏముంది, ఒక క్లిక్ ఆఫ్ ఎ బటన్ యూ కెన్ షేర్ ఎ లింక్. ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే, మీరు ఇవాళ నెట్‌లో పత్రికలో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేస్తే దాన్ని కాపీ పేస్ట్ చేసుకొని తమ పేరుతోటి వాట్సాప్‌లోను ఇతర గ్రూపుల్లో షేర్ చేసేసుకుంటున్నారు చాలామంది. ఇదొక పెద్ద సమస్య అవుతుంది. సో, అందుకని సంచికలో ఈ రైట్ క్లిక్‌ని డిజేబుల్ చేసి ఒక ఆర్టికల్‌ని కాపీ చేసే పరిస్థితిని మేము తొలగించాము. సంచిక కాపీ ఇక చేయలేరు ఎవరు. కావాలంటే మమ్మల్ని అడిగితే మేము రైటర్‌కి పీడీఎఫ్ ఇస్తాం. అంటే ఇఫ్ ఇట్ గోస్ ఔట్ ఇట్ విల్ బి త్రూ రైటర్ ఓన్లీ, నాట్ త్రూ అస్. సో, అలాంటి పరిస్థితి కల్పించాము. కానీ అందరికీ ఇది అర్థం కాదు. ఇది డౌన్‌లోడ్ కావట్లేదండి, మీ పత్రికకి రాసి వేస్ట్ అని విసుక్కుంటారు రచయితలు. సో, ఎందుకంటే మనందరం 50, 60 ఏళ్ల వాళ్ళము, కిల్లిటరేట్స్. అదే మాట మరొక్కసారి వాడుతున్నాం. సో, ఇలాంటి పరిస్థితి మారి మనందరము కలిసికట్టుగా అప్పుడప్పుడు కలుస్తూ ఉండి చర్చించుకుంటూ ఇది మంచి రచన, దీనికి 10 మందికి తెలిపాలి అని నిశ్చయించుకుని ఒక ఉద్యమంలాగా మనం మన సాహిత్యాన్ని నిలబెట్టుకోకపోతే, నేను ఇందాక చెప్పాను, ఇంకో 10, 20 ఏళ్ల తర్వాత నేనేం రాస్తే అదే గొప్ప, నేను చాలా గొప్పగా రాస్తున్నాను అనుకునే యువతరము ఒక పరిణతి చెందిన సాహిత్యకారుల స్థితికి వస్తారు పరిణతి చెందకుండానే. అప్పుడు సాహిత్య పరిస్థితి ఊహించాలంటే చాలా భయంకరంగా ఉంటుంది. మళ్ళీ నేనే దానికి సైన్స్ ఫిక్షన్, డిస్టోపియన్ నవల రాయాల్సి ఉంటుంది. సో, ఇది నా విన్నపం ఏంటంటే, చదవండి. మీకు నచ్చని ఆర్టికల్ అయినా సరే చదవండి. ఒక క్లిక్ ఇవ్వటం వల్ల పత్రికకి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సాహిత్యానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మీకు నచ్చింది షేర్ చేసుకోండి. నచ్చని దాన్ని వదిలేసేయండి. మంచి మైకులో చెప్పు, చెడు చెవిలో చెప్పు అంటారు. సో, మనం చెడు మైకులో చెప్పి మంచి చెవిలో చెప్తున్నాం. ఒకడు రాముడిని తిట్టాడు అనగానే అందరూ కట్టుబడి రాముడిని తిట్టాడు వాడిని ఫేమస్ చేసేస్తున్నారు. సో, ఇది ఒక షార్ట్ కట్ అయిపోయింది ఫేమస్ కావటానికి. వాడు రాముడిని తిట్టాడు, మంచిగా చూపించిన కథలు ఉన్నాయి కదా, ఆ కథల్ని షేర్ చేయండి. సో, చెడుని చెడు అంటం వల్ల చెడుకు ప్రచారం లభిస్తుంది. అందుకే మనకి దుష్టులు, మాఫియా ముఠాల వాళ్ళు, మోసాలు చేసిన వాళ్ళ కథలు, నవలలు, సినిమాలు వస్తున్నాయి. మంచి పేరు చెప్తే మనం భరించలేని పరిస్థితి వస్తుంది. ఇంటర్నెట్ పత్రికలు ఇవన్నిటిని సరిచేయగలవు. అయితే ఒక పత్రిక వల్ల అది సాధ్యం కాదు. మనందరం కలిస్తేమని అటువంటిది సాధ్యం కాదు. సో, గంట దాటింది అనుకుంటాను. కరెక్ట్‌గా గంట అయింది. సో, ఇంకెవరికైనా సందేహాలు ఏమన్నా ఉంటే అడిగితే నేను వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. అన్మ్యూట్ చేసుకోవాలి. కస్తూరి మురళీకృష్ణ గారు చాలా అద్భుతంగా ఓ రకంగా అంతర్జాల పత్రికల ద్వారా తెలుగు సాహిత్య సేవే కాకుండా మీ ఆవేదనని, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని, అసలు సహృదయ రచయిత ఎవరు, సహృదయ కవి ఎవరు,
అలాగే సహృదయ విమర్శకుడు ఎవరు, ఈ ముఠాల మాఫియా ఏంటి, మొత్తం ఇంచుమించుగా ఒక వార్తలే పెట్టారు అందరికీ కూడా. ఇప్పుడు డాక్టర్ గజ శ్రీనివాస్ గారు, అలా రెంటాల వెంకటేశ్వర దవేజీ గారు కూడా ఉన్నారు. వారిని స్పందన తెలియజేస్తున్న కోరు. వినపడటం లేదండి. హలో, వినిపిస్తుందండి? ఇప్పుడు వినపడుతుంది. ఓకే. ఇప్పుడు ధన్యవాదాలు మురళీకృష్ణ గారు, చాలా గొప్పగా చెప్పారు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ డాక్యుమెంట్. మీరు చాలా చాలా అనేక విషయాలు మీరు వెల్లడి చేశారు. ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు ఈ చిన్న పత్రికలకి ఏదన్నా ఒక యూనియన్ లాగా ఉందా సార్? అంతర్జాల పత్రికలకి ఏదన్నా ఒక మండలి లాగా, యూనియన్ లాగా ఏదన్నా ఉందా? దీంట్లో పబ్లిష్ చేసిన వాళ్ళకి మీకు లీగల్ గా మీరు ఎంతవరకు స్ట్రాంగ్? ఇప్పుడు ఎవరన్నా మీకు ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నా కూడా మీరు గవర్నమెంట్ దాంట్లో ఉన్న ఎంపానల్మెంట్ అవ్వాలి కాబట్టి, అది మీరు దీన్ని ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకుని అంతర్జాల పత్రికని మీరు స్థాపిస్తారా? లేకపోతే మీ అంతటి మీరే ఎవరు పడితే వాళ్ళు ఇది స్టార్ట్ చేసేసుకోవచ్చా? తర్వాత ఈ అంతర్జాల పత్రికకి సంబంధించినటువంటి దీన్ని అనేక మందికి విస్తృతంగా తెలియాలంటే దీనికి సంబంధించినటువంటి ప్రచార వాహిని మీ దగ్గర ఎలా ఉంది, ఏమిటి? అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సంచికే ఉంది, దీంట్లో మీరు ఏ విషయాల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు? మీ పత్రిక ద్వారా ఏమేమి ఎంకరేజ్ చేస్తున్నారు? అంతర్జాతీయ పత్రికల్లో ఇంకా ఏమేమి అంశాలని పొందుపరచాల్సినటువంటి అంశం ఉంది, ఆ విశేషాలు ఉన్నాయి, ఏమేమి అంశాలు ఉన్నాయి, అదొకటి తెలియజేయాలి సార్. తర్వాత బేసిక్ గా ఇప్పుడు మీరు ఏదో ఒక ఆర్టికల్ రాశారు, ఎక్కడో పేపర్ పెడతారు, ఎవరి మీదో రాస్తారు అంతర్జాల పత్రికలో, దాని మీద ఎవరన్నా పోలీస్ కేసు పెట్టారు అనుకోండి ఒకరు ఫర్ ఎగ్జాంపుల్, అది దాని మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది? దానికి మీరు మీ దాంట్లో పబ్లిష్ చేసినటువంటి అంశాలకి మీరు చట్టపరంగా మీరు దానికి బాధ్యులు అవుతారా, లేదంటే అది ఆర్టికల్ రాసిన వాడికి సంబంధమా? ఇలా కొన్ని విషయాలకు సమాధానం చెప్పండి సార్. ఒకేసారి చాలా ప్రశ్నలు అడిగారు. నాకు గుర్తున్నంత వరకు ఒక్కొక్క దానికి సమాధానం ఇస్తాను. ఫస్ట్ ఏంటంటే అంతర్జాల పత్రికలకి రిజిస్ట్రేషన్ అంటూ ఏమీ లేదు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ నాట్ మనీ ఎర్నింగ్ వెంచర్స్. కాబట్టి రిజిస్ట్రేషన్ అంటూ ఏం లేదు. అండ్ సెన్సార్షిప్ కూడా ఏమీ లేదు. ఇట్ ఈస్ అ సెల్ఫ్ సెన్సార్షిప్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అడిగిన వాటిల్లో సాధారణంగా ఇందులో పడిన భావాలతో సంచిక మా పత్రిక ఏకీభవించదు, వీటికి రచయితే బాధ్యుడు, దాని మీద వచ్చే లావాదేవీలకు రచయితే బాధ్యుడు అనేటువంటి ఒక డిస్క్లైమర్ అయితే ప్రతి ఆర్టికల్కి వేస్తాము. కానీ వీలైనంత మటుకు ఎడిటర్ ఉన్న పత్రిక, సాధారణంగా ఎడిటింగ్ అనేది పత్రికల్లో ఉండదు. సో ఎడిటర్ ఉన్న పత్రిక కాబట్టి ప్రతి ఆర్టికల్ని క్షుణ్ణంగా చదివి ఎక్కడెక్కడ సమస్య వస్తుంది, ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని మీకు ముందే చెప్పాను. ఏదైనా ఆరోపణ చేస్తే దానికి నిరూపణ కావాలి, ఎవరినైనా విమర్శిస్తే దానికి ఆధారం చూపించాలి. అండ్ భాష కూడా పార్లమెంటరీ లాంగ్వేజ్, సభ్య సమాజము మనసు నొచ్చుకోనటువంటి భాషే ఉండాలి అనేటువంటి కొన్ని నియమాలు సంచికలో పెట్టుకున్నాం. కాబట్టి ఆ నియమాతిక్రమణ చేసిన వాటి ఉదాహరణకు మేము ఇంకొక పాలసీ పెట్టుకున్నాం, ఆత్మహత్యల్ని ప్రోత్సహించకూడదు. క్యారెక్టర్ ఆత్మహత్య చేసుకుందంటే మేము రచయితతో మాట్లాడి అది ఎలాగ బతికించాలని చూస్తాం తప్పించి ఆత్మహత్యలున్న కథలు సంచికలో ప్రచురితం కావు. ఇది ఒక పాలసీ డిసిషన్ మేము తీసుకున్నాం. సో అలాగే కొన్ని డిసిషన్స్ తీసుకోవడం వల్ల మనం ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. అండ్ వెబ్ పత్రికలకి ఈ ఫేస్బుక్, వాట్సాప్ వీటికి తేడా ఏంటంటే, ఫేస్బుక్, వాట్సాప్ అది వాళ్ళ ఇష్టం వచ్చేట్టు వాడిని బూతులు తిట్టుకుంటూ లేకపోతే లేనిపోయిన ఆరోపణలు చేస్తూ రాస్తారు. కానీ మా సంచికలో అలా చేస్తే మేము ఉదాహరణకి ఒక రచయిత్రిని ఆమె వల్ల తెలుగు సాహిత్యం నాశనం అయిపోయింది అని రాశాడు. రాస్తే ఇమీడియట్గా మేము అడిగాం, తెలుగు సాహిత్యం నాశనం అయిపోయింది, ఒప్పుకుంటాము, నిరూపించు, ఎలా నాశనం అయిపోయిందో నిరూపించు, ఎక్స్ప్లెయిన్ చెయ్యి, దానికి ఎగ్జాంపుల్స్ ఇయ్యి, అప్పుడు వేస్తాం ఆర్టికల్. లేకుండా జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇస్తే వేయమని చెప్పాం. ఆ రచయిత మాకు రాయటం మానేశాడు. బట్ గుడ్ రిడెన్స్ అనుకుంటాం. ఎందుకంటే ఇలా ఒక బాధ్యత లేనటువంటి ఆరోపణలు చేసేటువంటి రచనలని సంచిక ప్రోత్సహించదు. ఇలాంటి నియమం దాదాపుగా తెలుగు పత్రికలన్నీ మెయింటైన్ చేస్తున్నాయి. కాబట్టి అయితే అక్కడక్కడ కొన్ని పత్రికలు ఉన్నాయి, ఆ పత్రికలో కులం ఆధారంగా ఉదాహరణకి బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణుని తిడితే ఆ పత్రిక వేసేసుకుంటుంది కంపల్సరీ. దాని మీద చర్చలు జరుగుతాయి, ఫేస్బుక్లో యుద్ధాలు జరుగుతాయి, నేను బ్లాక్ చేస్తున్నా, నువ్వు అది ఏం తిట్టుకుంటారు. కానీ పోలీస్ కేసు దాకా మాత్రం ఇంత మటుకు ఏది వెళ్ళలేదు. సో అక్కడ జాగ్రత్త పడతాయి. ఎందుకంటే అందరూ సాహిత్యం వాళ్ళు, అందరూ బిదవాళ్ళే, అందరికీ తెలుసు. పోలీస్ కేసు దాకా వెళ్ళి లాయర్లను పెట్టుకుని వాదించేటువంటిది లేదు. తర్వాత ఈ ఇంగ్లీష్ విదేశాల్లో లాగా
బ్యాన్ గురించి వాటి గురించి చర్చలు ఇక్కడ జరగవు. అదొకటి మన పత్రికల్లో ఉంది. రిజిస్ట్రేషన్ అనేది వాలంటరీ. ఏ తెలుగు పత్రిక కూడా ప్రస్తుతం ఈ వెబ్ పత్రిక రిజిస్టర్ లేవు. మా సంచిక కూడా అమెరికాలో రిజిస్టర్ అయింది. సో ఎనీ లీగల్ యాక్షన్ షుడ్ బి టేకెన్ దేర్, నాట్ హియర్. సో అందుకని ఇక్కడ కూడా మేము ప్రత్యేకంగా రిజిస్టర్డ్ నెంబర్ మేము వేసుకోలేము. యాక్చువల్గా నాకు రిజిస్టర్ చేసి చేయాలని ఉంది. అండ్ ఒక పత్రిక భావజాల వైరుధ్యం కాబట్టి ఆ పత్రికను చదవద్దు, వాళ్ళ రచనలు చదవద్దు అని చెప్పే పరిస్థితిలో అన్నీ ఒక యూనియన్ లాగా ఏర్పడి సాహిత్యం కోసం కొట్లాడతాయి, రచయితల హక్కుల కోసం కొట్లాడతాయని ఊహించడం చాలా కష్టం. సో ఇంకేమన్నా ప్రశ్నలు మిగిలిపోయాయా, అన్నిటికి వచ్చాయా సమాధానాలు? అంటే మీరు మీ పత్రికలో ఎటువంటి సాహిత్యాన్ని అంటే ఓన్లీ మనకి సాంప్రదాయమైనటువంటి సాహిత్యానికి మీరు పెద్దపీట వేస్తున్నారా? ఇప్పుడు ఆధునికమైనటువంటి కవిత్వం చాలా వచ్చాయి కదా, నానీలని, హైకూలని, ఇవని గజల్లని, రూపాయిలని, రకరకాలన్నీ వచ్చాయి కదా, అవి కూడా మీరు మీ సంచికలో పబ్లిష్ చేస్తున్నారా? ఓన్లీ మీరు ఒకదానికి పరిమితమే ఉన్నారా మీ సంచిక? మా సంచికకు ఒక స్లోగన్ ఉంది, ఇతర పత్రికల్లో ఉన్నవన్నీ సంచికలో కూడా ఉంటాయి, కానీ సంచికలో ఉన్నవి మీకు ఇతర పత్రికల్లో దొరకవు. మా దానిలో నానీలు, రూపాయల మీద రివ్యూలు ఉన్నాయి, గజల్స్ వేస్తున్నాము, అలాగే సాంప్రదాయ పద్య కవిత్వం కూడా ఉదాహరణకి ఇప్పుడు నృసింహ శతకం, పాణ్యం దత్త శర్మ నేను నృసింహ శతకం రాస్తున్నారు, ఆ నృసింహ శతకం వేస్తున్నాము, పద్య రచన పోటీ పెట్టాము. అలాగే చరిత్ర రచనలు, విశ్లేషణాత్మక, ఉదాహరణకి రాజతరంగిణి ఉంది, కల్లండు, జోనరాజు, శ్రీవరుడు వ్యాఖ్యాన సహిత అనువాదం నేనే చేసి ఇప్పుడు శ్రీవరుడి దగ్గరికి వచ్చాము. ఆ తర్వాత దేశ విభజన విషవృక్షం అని విభజన సమయంలో జరిగింది ఏంటి, అలాగే రామం భజే శ్యామలం అని ఒక వచ్చింది. తర్వాత హెచ్హెచ్ నరసింహయ్య అని కన్నడలో చాలా ఫేమస్, అతను గాంధీయన్ కానీ ఎథీస్ట్, ఆయన జీవి చరిత్ర అనువాదం వేశాము. అలాగే నేను కస్తూర్ అనే కన్నడ అనువాదం వేశాము. ఇప్పుడు త్వరలోపల గోర్కీ రాసినటువంటి ఒక అద్భుతమైన నవల, బయట ఎక్కువగా గోర్కీ అనగానే మదర్ తెలుసు, తెలియని నవల అనువాదం వస్తుంది. అదే టైంకి కోలిమా స్టోరీస్ అని సైబీరియాలో ఒక రాజకీయ నిర్బంధానికి గురైనటువంటి ఒక రచయిత తన అనుభవాలు రాసింది, అనువాదం వస్తుంది. సో ఈ రకంగా సంచికలో ఇది అది అని లేదు, సంచికలో కథల మీద కూడా నిడివి పరిమితి ఉండదు. రచయితకి ఫుల్ ఫ్రీడమ్, ఇది వేస్తాము అది త్వరలోపల చిన్నపిల్లల సైకాలజీ, ఈ టీవీలు, ఈ హింస చూడటం వల్ల చిన్నపిల్లల మానసిక ప్రభావం ఎలా ఉంటుంది, అటువంటి వ్యాసాలు వస్తున్నాయి. సో సినిమాల మీద రివ్యూలు వస్తున్నాయి. హిందీ సినిమా సాహిర్ జాన్వి గురించి ఆర్టికల్స్ వస్తున్నాయి. ప్రపంచ సినిమా గురించి ఇటీవలే స్వప్న పేరి అనేవాడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఇంగ్లీష్ పుస్తకాల పరిచయం చేస్తుంది. లేటెస్ట్ గా ఇప్పుడు అమెరికాలో రిలీజ్ అవుతాయి, 2-3 రోజుల్లో అక్కడ ఇంగ్లీష్ రివ్యూ వచ్చే కన్నా ముందు మన తెలుగు రివ్యూ వచ్చేస్తుంది. సో ఇలాంటి ఒక సినిమా రివ్యూస్ ఉన్నాయి. అయితే ఏదైనా సరే మేము ఒక పరిమిత సభ్య పరిధిలో ఉండాలనే చూస్తున్నాం. నిడివి పరిమితి లేదు, కానీ భాషా ప్రయోగము, సాంప్రదాయం మాత్రమే లేదు. ఇందాక హెచ్ఎస్ నరసయ్య గురించి చెప్పాము, కస్తూరిబా అనువాద జీవిత చరిత్ర ఇచ్చాము. సో ఇలాగా సాంప్రదాయం అనేది లేదు, కానీ సాంప్రదాయ విమర్శ వీలైనంత మటుకు బయట అన్ని పత్రికలు చేస్తున్నాయి. మేము చేస్తే ఏమిటి, చేసేవాళ్ళు అలాగా ఉన్నారు. కాబట్టి సాంప్రదాయాన్ని సరైన రీతిలో వాళ్ళకి పరిచయం చేయాలి అనే ఉద్దేశంలో సాంప్రదాయబద్ధమైనటువంటి సాంప్రదాయాన్ని సమర్థించి వివరించి దానిలో సూక్ష్మాలు వివరించేటువంటి ఆ రచనలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. తర్వాత ఒక విషయం సార్, మీరు గజళ్ళు మీరు ముద్రించారని చెప్తున్నారు, ప్రచురిస్తున్నారు. చాలా పత్రికలు గజళ్ళని వేసేస్తున్నారు. అసలు ఆ సంపాదకులకు కానీ అందులో ఉన్న వాళ్ళకి కానీ అసలు గజలు, దాని సాహితీ ప్రక్రియ, దాంట్లో ఉన్న ఛందస్సు చాలా మంది 90% సంపాదకులకు తెలియదని నేను అనుకుంటున్నాను. కానీ అవి గజళ్ళని వేసేస్తున్నారు. మేము మాలాంటి వాళ్ళని చదువుతున్నప్పుడు గజళ్ళు కానివి మీరు గజళ్ళుగా వేసేస్తున్నారు ఏంటని మేము బాధపడుతున్నాం. కాబట్టి ఇది చాలా మంది బాధపడుతున్నారు. అది ఇప్పుడు రెప్పాల వెంకటేశ్వరరావు గారు, లేకపోతే ఆర్ఎస్ శ్రీనివాస్, లేకపోతే ముకుంద శర్మ, లేకపోతే ఎవరో కొంచెం ఇందులో గజల్స్ బాగా రాసి దాని ఛందస్సు బాగా తెలిసి ఎవరైతే గజల్స్ గురించి బాగా ప్రబోధన చేస్తున్నారో వాళ్ళు ఎక్కువగా క్లాసులు తీసుకుంటారో తరగతులు, వారి ద్వారా వచ్చినటువంటి గజలను కనుక మీరు ప్రచురించినట్లయితే అప్పుడు అది ఒక పద్ధతిగా ఉంటుంది. అంటే ఎవరికి వాళ్ళు సంచిగా బాగుందండి మన గజలు రాశానంటే అందులో మేము చూసినప్పుడు అది తాళ గదిలో ఉండవు, కాఫీ రీతుల్లో ప్రాబ్లం ఉంటాయి, అవి సరైన లెంకుల్లో ఉండవు. ఇవన్నీ చూసి మేము చాలా బాధపడుతున్నాం. ఇదేంటి వీళ్ళు తెలుసు తెలియక వీళ్ళు ముద్రిస్తున్నారని. నేను చిన్న పత్రికలు వారందరినీ కూడా సంచిక వేదిక ద్వారా అడిగేది ఏంటంటే, మీరు గజళ్ళకి చెడ్డపేట వేస్తున్నారు, దానికి నేను మీ కాలు మొక్కుతాను, మీ అందరికీ పాదాభివందనం. కానీ మీరు గజళ్ళు ముద్రించేటప్పుడు అయ్యా ఇది రెక్కాల వెంకటేశ్వరరావు గారి ఈమెయిల్ ద్వారా వచ్చినట్లయితే, లేకపోతే ముకుంద శర్మ గారి ఈమెయిల్ ద్వారా ఆర్ఎస్ శ్రీనివాస్, కోరుపల్లి మాధవరావు, గడ్డం శ్యామలాయో, లేకపోతే ఇంకోళ్ళు చాలా మంది ఉన్నారు, 10-15 మంది చక్కగా రాసేవాళ్ళు.
వాళ్ళ ద్వారా మా దగ్గరికి వస్తే మేము ప్రచురిస్తామని చెప్పడం అన్నది మంచిది అవుతుందని ఉద్దేశం. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు అనవసరమైంది మీరు ముద్రిస్తే అది ప్రచారం అయిపోతుంది, దాన్ని చూసి తప్పు దర్శిస్తారండి. అదొకటి. నెంబర్ 2, మీరు బాల సాహిత్యాన్ని ఎంకరేజ్ చేస్తున్నారా? బాలలు రాసినటువంటి సాహిత్యం కూడా మీరు ఎంకరేజ్ చేస్తారు. చేస్తున్నాం. బాల సాహిత్యం అంటే మాది బాలలు రాసిన సాహిత్యం, బాలల కోసం రాసిన సాహిత్యం కూడా. ఉదాహరణకి వరంగల్ దగ్గర ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ లోపల 6వ తరగతి విద్యార్థి మాకు రెగ్యులర్గా కథలు రాస్తాడు. సో అలాంటి కథల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అండ్ పెద్దలు రాసే బాల కథల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఇంకా విదేశీ బాల కథల్ని కూడా అనువాదం చేసి మరీ ప్రచురిస్తున్నాం. ఎందుకంటే ఫారిన్లో జరుగుతున్న బాలల సాహిత్యం గురించి జరుగుతున్నంత కృషి మన దగ్గర జరగట్లేదు. బాలలకి నీతులు చెప్పడమే మనం బాల కథ అనుకుంటున్నాము. అలా కాకుండా వాళ్ళు చేస్తున్నట్టు వాళ్ళలో క్రియేటివిటీ పెంచడం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రెండో ప్రశ్న గజల గురించి చెప్పండి. లేదండి, అంటే గజలు ముద్రించేటప్పుడు కొంచెం కొంతమంది సూచనలు తీసుకోండి అని నేను రిక్వెస్ట్ చేశాను. అదొకసారి ఆలోచించండి. అదే తెలుగు ప్రస్తుతం ఎలా అయిపోయిందంటే, ఇందాకే చెప్పాను చూడండి, ఎవరికి వాళ్ళు నేనే మొదలు నేను చేసిందే సాహిత్యం అనేటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి మార్చే రావాలి. ఇది సర్జరీ అవసరము, లేకపోతే దీనికి హోమియోపతి మందులు ఇస్తూ నెమ్మదిగా మార్చాలి. అండ్ రూబాయిలు కూడా రూబాయిలు కానీ రూబాయిల పేర్లు కూడా చలమణి అవుతుంది. గజల్స్ ముద్రించడానికి మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి అది గొప్ప విషయాలు. అది కొంచెం ఎవరన్నా ఒక మంచి సింహద్వారం నుంచి వచ్చిన గజల్స్ తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశాన్ని మీకు మనవి చేస్తూ, ఇంకొకటి ఏంటంటే సార్, మనకి మన తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి కొన్ని కళారూపాలు ఉన్నాయి. ఇప్పుడు తప్పుడు గుండెలు, తర్వాత హరికథలు, బుర్ర కథలు, కొన్ని వాటి పైన కూడా అప్పుడప్పుడు ఏమన్నా ఆర్టికల్స్ కూడా ముద్రిస్తే వాటిని మేము సర్క్యులేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనేక చోట్లని మేము అనుకుంటున్నాం. అది ఏమన్నా మీరు ఏమన్నా ఆల్రెడీ మీరు చేసే ఉంటారు. మేము సంచికలు చదవకపోవడం అనేది మీరు చేసిన పొరపాటు. అదొక చదివి మిమ్మల్ని ప్రశ్న అడగాల్సింది. కానీ అటువంటి కళారూపాలు ఏమన్నా ఉంటే కూడా తప్పకుండా మీరు ముద్రించమని కోరుకుంటున్నాం సార్. చేస్తున్నాము. ఇంకొకటి చేస్తున్నాం ఏంటంటే, సాధారణంగా ఈ అకాడమిషియన్స్ చేసే రీసెర్చ్కి సామాన్య పాఠకుడికి చేరదు. వాళ్ళు పిహెచ్డి థీసిస్ చేసేసి బుక్ పబ్లిష్ చేసుకుని డిగ్రీ తీసుకుని వెళ్ళిపోతారు. అలాంటి పిహెచ్డి థీసిస్ని కూడా మేము సీరియలైజ్ చేస్తున్నాం సంచికలు. ఉదాహరణకి కాకతీయ కాలంలో తెలంగాణ మహిళల పరిస్థితి మీద మంత్రవాది గాయత్రి అనే ఆవిడ చేసిన రీసెర్చ్ మొత్తం వేశాము. అలాగే ఆచార్య ఫణీంద్ర అనే ఆయన 19వ శతాబ్దంలో తెలుగు సాహిత్య పరిస్థితి మీద చేసిన రీసెర్చ్ పిహెచ్డి థీసిస్ మొత్తం పబ్లిష్ చేశాము. సో ఇలాంటివి కూడా చేస్తున్నాం. అంటే మామూలు పత్రికల్లో మీరు ఊహించలేనటువంటివి ఏవైతే అవి నెగ్లెక్ట్ చేస్తున్నాయో అవన్నీ సంచికలో వస్తున్నాయి. అండ్ మీకు చెప్తాను, మీరు గజల్ కానీ ఒకవేళ మాకు గజల్ లాగా వస్తే మేము గజల్ పేరు మీద వెయ్యము. కేవలం టైటిల్ చెప్పి కవిత అన్న కేటగిరీలో వేసేస్తాము. గజల్ అని పైకి చెప్పాము. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ గజల్ రాసిన వాళ్ళే అది గజల్ అనుకుని అది గజల్లా రాసేసి అది గజల్ అని పెట్టి పంపించేస్తారు. అది మీకు తెలియకపోవచ్చు. కానీ నేనేమంటానంటే, మేమేమి డాక్టర్స్ కాదండి, మేము కూడా తప్పులు చేయొచ్చు. కానీ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో ఆ గజల్ నేను ఇన్నాళ్ళ మట్టి సహించుకుంటున్నాను. ఇప్పుడు ఈ మధ్యన అసలు గజలు అసలు ఏది నిజమైన గజల్ అంటే తేల్చుకోవడం కోసమే మేము ప్రతి నెల ఖండగతిలో గజలు ఎలా రాయాలి, చిత్రస్వ గతిలో గజలు ఎలా రాయాలి, చిత్రగతిలో గజలు ఎలా రాయాలి, ఈ మిశ్ర గతిలో గజల్స్ ఎట్లా రాయాలి, అలాగే ఒకే పాటి పైన గజలు ఎట్లా రాయాలి, ఈ కావ్య రగిపులు ఎట్లా ఉంటాయి, సహజ ప్రాస అంత్యప్రాస ఎట్లా ఉంటాయి, ఒక తాళగతిలో గజలు కనుక మొదటి లైన్ తీసుకుంటే చివరి దాకా అదే రీతిలో జరగాలి. ఇన్ని మేమంటే అందరికి చెప్పాలంటే తెలుసు తెలియకు కొంతమంది మౌనంగా ఉండడం మూలాను ప్రారంభించండి. గజలు నేను మనం చెప్పాను, గజలు అనే ప్రక్రియ గజల్ రచయితల మధ్యనే ఉంది. రత్నలక్ష్మేశ్వర గారు కూడా రాష్ట్రం చెప్పారు. కానీ గజల్ ప్రజల్లోకి వెళ్ళడం అనేది తగ్గిపోయింది. ఇది నేను పాడడం మూలాన నా గొంతు ప్రదర్శన ఆత్మక కళలో మోహంలో పడిపోయి ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. కానీ నేనేమనుకున్నానంటే చాలా చాలా విశాలాక్షి పేపరు లేకపోతే మా మల్లెతీగ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నాయి. వాళ్ళంతా పాపం గజల్ని ఎంకరేజ్ చేయాలని నిలబడుతున్నారు. ఇంకా తీరా చూస్తే గజల్స్ కావు అవి. అంటే గజల కావ్య రచయితలు ఉన్నాయి కాబట్టి గజలు అవనండి. అది ఒక తాళ గదిలో ఉంటేనే అది కావ్య రచయిత ఉంటే, దాంట్లో నామముద్ర ఉంటే అది గజలు అవుతాయి. నేను ఎందుకంటే ఇలా తెలుసుకున్న వాళ్ళు కొద్ది మంది ఉన్నారు. నాకు తెలిసి పర్ఫెక్ట్ గా తెలిసిన వాళ్ళు ఇవాళ 500 మంది గజల రచయితలు ఉంటే అందులో ఒక 7 మంది 10 మందికి మాత్రమే తెలుసు నేను అనుకుంటున్నాను. నాకు కూడా తెలియదు నేను అనుకుంటున్నాను. అందుకని
మీరు ఎవరైనా గదులు పంపించారా ఒకసారి? ఇది రెంటాల వెంకటేశ్వర గారికి ఇంకొకరికి నలుగురు ఈమెయిల్ పంపించి వారి ద్వారా నాకు పంపించండి, వారు పబ్లిష్ బట్టి నేను వారి ద్వారా వచ్చి మేము పబ్లిష్ చేసేస్తామండి అని. లేదు మీరు గజల్ కాదండి ఇది గేయం, గజల్ గీతం అని పెట్టేసారు కూడా మాకు గొడవ లేదు. గజల్ గీతం అంటే గొడవ లేదు, గీతమే అది. అది మీ గీతం కింద కొట్టుకుపోతుంది, మేము పట్టించుకోం దాని గురించి. మేము ఇప్పుడు ఉర్దూ గజల్స్ తో పోలిస్తే తెలుగులో గజల్ కింద వచ్చేవి తక్కువ ఉంటాయి. ఉదాహరణ నేను ఉర్దూ గజల్స్ లో కూడా బాగానే చదివాను. హిందీ సినిమా హిందీ సినిమా గీతాల మీద ఉర్దూ గజల్స్ ప్రభావం మీద నేను లాస్ట్ 1 year కౌముదిలో రాశాను. నేను కూడా అంటే 500 ఉర్దూ గజల్స్ రాసింది, కానీ నేను సగర్వంగా చెప్పగలను నారాయణ రెడ్డి గారు, రెంటాల వెంకటేశ్వరరావు గారు, కొంతమంది తెలుగు గజల్ని చాలా గొప్ప లెవెల్ తీసుకెళ్లారండి. పాటలో అంటే ఆలోచన ధోరణిలో, ఆలోచన ప్రక్రియలో రెంటాల వెంకటేశ్వర గారు గోదావరి మీద గజలు వేశారండి. గోదావరి మీద ఉంటాయి. తెలుగు గజల్లో గొప్ప ఉన్నాయి, కానీ సబ్జెక్ట్ విషయంలో చాలా గొప్పగా తెలుగు గజలు వెళ్ళిందని నేను నిజంగా నమ్ముతూ ఏం లేదు. మళ్ళీ గజల మీదకి వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడన్నా గజల్స్ ముద్రించాలనుకున్నప్పుడు కొంచెం ముద్రించుకొని మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఎవరన్నా ప్రశ్నలు అడుగుతారంటే అడగండి దయచేసి ప్లీజ్. క్లోజ్ చేస్తాం. ఇప్పుడు మీరు వాలంటరీగా వస్తున్నారు కాబట్టి మా గజల్స్ అనే వస్తే మీకు పంపించి మీరు ఓకే అంటే వేసే ప్రయత్నం చేద్దాం. అలాగే, ధన్యవాదాలు సార్. ఎవరన్నా మాట్లాడతాను సార్, మీ ప్రశ్నలు అడుగుతాను అడగండి ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. కస్తూరి మురళీకృష్ణ గారి ప్రసంగం మొదటి నుంచి చివరి దాకా విన్నాను. నాకు సందేహాలు ఏమి లేవు, కానీ ఈ కార్యక్రమం మీద నా స్పందన తెలియజేయాలని అనుకుంటున్నాను. చాలా చక్కగా చెప్పారండి. వెబ్మ్యాగ్గా నిర్వహించడంలో నాకు సాధక బాధకాలు, అందులో ఉండే సమస్యలు, రచయితల ధోరణులు, మిగతా పత్రికల ధోరణులు, ఇవన్నీ కూడా అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా చెప్పారు. ఒక డాక్టర్ కనుక సర్జరీ చేసి ప్రతి అణువు ఎలా అబ్జర్వ్ చేస్తారు, అట్లా మీరు ఈ రోజులో వచ్చిన సాహిత్యం గురించి, పత్రికల గురించి చాలా చక్కగా చెప్పారు. ఈ సంచిక నేను చాలా కాలం నుంచి చదువుతున్నానండి. నా రచనలు కూడా దాదాపు 50 దాకా వచ్చినాయి సంచికలో. నేను ఎప్పుడు మనసులో అనుకునే భావాలే మీరు చెప్పారు. నేను నా కథలతో పాటు మిగతా రచయితల కథలు కూడా చదువుతుంటాను. కథలు, కవితలు అన్ని చదువుతుంటాను. నేను అనుకుంటాను ఈ సంచిక అనేది ఒక కదంబమాల లాంటిది. కదంబమాల అంటే పూలహారం. పూలహారంలో రకరకాల పూలు ఎట్లా గుచ్చి దండ చేస్తారు, ఆ విధంగా సంచికలో కూడా చాలా రకాలైన రచనలు వస్తున్నాయి అని నేను ఎప్పుడు అనుకుంటాను. మీరు కూడా మురళీకృష్ణ కూడా అదే మాట ఇందా చెప్పారు. ఇంకొక నేను ఎప్పుడు అనుకుంటాను, ఎవరు ఏ రకమైన రాసినా ఈయన ఎవరిని ఏమీ అనరు, అందరినీ గౌరవంగా చూస్తారు అని అనుకున్నా. మీరు ఇందాక మాటల్లో కూడా అదే చెప్పారు, రచయితలందరినీ కూడా గౌరవిస్తాను, ఎవరిని హత్య చేయను అన్నారు. కరెక్ట్. నేను ఎప్పుడు మనసులో ఏ మాటలు అనుకుంటాను సేమ్ అవే మాటలు మీరు చెప్పారు. యాక్చువల్గా ఇన్ని సమస్యలు ఉంటాయని నాకు తెలియదు. ఏదో కథ రాస్తాను, పంపిస్తాను, వచ్చిన తర్వాత అందులో వచ్చిన రచనలన్నీ కూడా చూసుకుంటాను, కొన్నేమో నేను సేవ్ చేసుకుంటాను. అట్లా ఉంది. కానీ ఈ వెబ్ మ్యాగజైన్ నిర్వహించడం ఎంత కష్టమని, ఇన్ని సమస్యలు ఉంటాయని నాకు తెలియదు. చాలా చక్కగా చెప్పారండి. అయితే ఒక చిన్న సందేహం ఉంది. అది కథల గురించి కాదు, కానీ అది వేరేది. అది చాలా మందిని అడిగాను, కానీ నాకు సంతృప్తికరమైన సమాధానం రాలేదు. అదేంటంటే అసలు ఒకటి తప్పు లేదా ఏదైనా విషయం తప్పు లేదా తప్పు కాదు అని ఎలా నిర్ణయిస్తారు? నా దృష్టిలో తప్పయింది, మీ దృష్టిలో తప్పు కాకపోవచ్చు. అసలు ఈ విషయం తప్పు లేదా తప్పు కాదు అని ఏ విధంగా నిర్ణయిస్తారు? అది మీరు చెప్తే బాగుండు, వింటాను. మీరు నిర్ణయ సింధువు స్థాయి ప్రశ్న అడిగారు. ధర్మ సింధువు, నిర్ణయ సింధువు స్థాయిలో ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది రైటు, అదొక మీమాంస, అదొక పెద్ద ఇది. సో ప్రస్తుతానికి ఏంటంటే చాలా సరళంగా చెప్పాలంటే, నా మనసుకు కరెక్ట్ అనిపించింది కరెక్టు, నా మనసుకు తప్పు అనిపించింది తప్పు అనుకుంటూ వ్యవహరించాల్సి వస్తుంది. లేకపోతే ప్రతిదీ తప్పే కనిపిస్తుంది, ప్రతిదీ మనకు నచ్చిన వాడు ఏం చేసినా రైటే కనిపిస్తుంది, లేకపోతే నచ్చని వాడు మంచి చేసినా చెడుగానే కనిపిస్తుంది. కాబట్టి అల్టిమేట్లీ యు ఆర్ ద బెస్ట్ జడ్జ్, ఏది మంచి ఏది చెడు అనుకోవడానికి. ఉదాహరణకు మాకు ఒక ఆర్టికల్ వచ్చింది, సిరీస్ చదివాను,
నాకు దానిలో కొన్ని పదాలు, పద ప్రయోగాలు అసభ్యంగా లేవు కానీ నాకు అవన్నీ అనవసరం, దానివల్ల ఆర్టికల్ దెబ్బతింటుంది అనిపించింది. రచయితకి చెప్పాను, అది నా స్టైల్ అండి అన్నాడు. సో లెట్ రీడర్స్ జడ్జ్. సో నేను పబ్లిష్ చేసి లెట్ రీడర్స్ జడ్జ్ అని వదిలేశాను. సో ఇటువంటిది ఎలా పబ్లిష్ చేశారో అని నన్ను అడుగుతారు. కానీ ఏంటంటే అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద రీడర్స్. ఇప్పుడు నాకు నచ్చలేదు, రీడర్స్కి నచ్చకూడదని ఏం లేదు. నాకు అద్భుతంగా అనిపించింది, రీడర్స్ దాన్ని మెచ్చకపోవచ్చు. సో అల్టిమేట్లీ ఏంటంటే మనము ఒక వయా మీడియమే తప్పించి దాన్ని అడ్డు పెట్టడానికి ఉండదు. మంచి చెడు అని కొన్ని మంచి చెడు మనకి స్పష్టంగా తెలిసిపోతాయి భాషలోను, హృదయంలోను. మిగతావి చీరనీర న్యాయం అంతే. అయితే నేనేమనుకున్నానంటే చాలా మందిని అడిగాను. వాళ్ళు రకరకాల సమాధానాలు చెప్పారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది అని ఇట్లా చెప్పారు. నాకేమనిపించిందంటే ఇతరులకి అపకారం చేయంది కరెక్టు. తప్పు కాదు. అపకారం చేసేది తప్పు అని నేను నిర్ణయించుకున్నాను. మా ఇంట్లో ఒక పిల్లి ఉండేదండి. ఆ! ఒక పిల్లి ఉండేది. ఓకే. నేను అంతకుముందు ఏం చేసేవాడిని అంటే, మా అమ్మాయి పిల్లికి పాలు పోస్తుంది. నాకు పిల్లులు నచ్చవు. నేను పిట్టలకి బియ్యం వేసేవాడిని. సో గుంపులు గుంపులుగా పిట్టలు వచ్చి బియ్యం తింటూ వెళ్తాయి. ఈ పిల్లి వెళ్ళి బియ్యం తినడానికి వచ్చిన పిట్టల్ని చంపుతోంది. అక్కడ మీమాంస. నాకు పిల్లిని తరిమేయాలా, పిట్టల్ని తరిమేయాలా? పిట్టలు నాకు ఇష్టము, పిల్లి మా అమ్మాయికి ఇష్టం. టు బి ఆర్ నాట్ టు బి. ఓకే. ముఖాముఖి కలుసుకోవటం నాకు ఇదే మొదటిసారండి. అంతకుముందు ఎప్పుడో ఒకసారి కలుసుకున్నట్టున్నా గానీ అప్పుడు అసలు నాకు జూమ్ మీటింగ్ అంటే అవగాహన లేదు. ఇప్పుడు చాలా బాగుంది. అందరిని కలుసుకోవటం, అందరూ మాట్లాడటం, వాళ్ళ అభిప్రాయాలు చెప్పేటప్పుడు నేను దీనిలోకి జాయిన్ అయ్యాను. తర్వాత ఎవరో ఒకళ్ళు చెప్పారు. తర్వాత మీరు మొదలుపెట్టారు. చాలా బాగుంది. మీరు ఇందాక అన్నారు కదా! సంచికలో వచ్చే రచనల గురించి అందరి అభిప్రాయాలు పెడదాం ఒకసారి అని. అది కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. అందరికి నమస్కారం అండి. వినబడుతుందండి? వినిపిస్తుంది, వినిపిస్తుంది. వినపడుతుంది విజయ్ గారు. అసలు సంచిక అనే పత్రికకి ఎవరైనా ఒక రచయిత కనుక రాయాలి అంటే ఎట్లా రాయాలి? ఈ సంచిక అనే పత్రికని ఒక రచయిత చూడగలగాలి అంటే ఎట్లా చూడగలగాలి? చదవగలిగిన వాళ్ళు, దీన్ని చదవాలనుకున్న వాళ్ళు ఇంటర్నెట్ లో ఏం చేస్తే ఈ పత్రికని చదివే అవకాశం వాళ్ళకి లభిస్తుంది? ఈ పత్రిక కంట్రిబ్యూట్ చేసే అవకాశం ఎట్లా లభిస్తుంది? చాలా సింపుల్ అండి. సంచిక మీరు కంట్రిబ్యూట్ చేయాలంటే ఏం లేదు, మీరు రాస్తే చాలు. పేపర్ మీద రాయండి, ఫోటో తీసి నా నెంబర్కి వాట్సాప్ పంపించండి. మేము డిటిపి చేయించుకుని పబ్లిష్ చేసి మీకు లింక్ ఇస్తాము. ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ మీరు చదవలేకపోతున్నారు, మీకు నెట్ సరిగా చూడటం రాదనుకోండి, ల్యాప్టాప్ రాదు, పీసీ రాదు, సెల్ ఫోన్ ఆపరేటింగ్ రాదు, మాకు ఒక మాట చెప్తే మీకు పీడిఎఫ్ ఇస్తాము. పీడిఎఫ్ని మీరు ఎవరితో ప్రింట్ చేయించుకుని ప్రింట్ చదవచ్చు. అండ్ సంచిక కంట్రిబ్యూట్ చేయడానికి మీకు ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. కేవలం సరస్వతీ దేవి కరుణ చాలు, అక్షరం రాస్తే చాలు, మేము పబ్లిష్ చేస్తాం. తర్వాత మీ సంచికలో మీరు కవితలకి, పద్యాలకి, లేకపోతే గజల్స్ కి ఇట్లా రకరకాల ప్రక్రియలకి మీరు అవకాశం ఇస్తున్నారా? లేకపోతే విమర్శ వ్యాసాలు తీసుకుంటారా? విమర్శ అన్నిటి మీద ఏ విశేషమైన మామూలు పత్రికలు ఎట్లా అయితే, లిఖిత పత్రికలు ఎట్లా అయితే ఉండేవో అట్లా లిఖిత పత్రికల్లో లాగా అన్నిటినీ ఆహ్వానిస్తున్నారా మీరు? అన్నీ అండి. సంచికలో మీకు గజల్స్ ఉన్నాయి, నానోలు ఉన్నాయి, నానీలు ఉన్నాయి. ఇటీవలే ఒక ఆయన ఏకపద కవితలు రాశాడు, కొత్తగా నేనే సృష్టించాను. ఏకపద కవితలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. ప్రాచీన సాహిత్యం మీద విమర్శ, ఆధునిక సాహిత్యం మీద విమర్శ. సాహిత్యం అంటే సాహిత్యం విస్తృతి, ఏది ఒక కవిత్వమో లేకపోతే పద్యమో అని కాకుండా కథ, నవల, వ్యాసము, ప్రతి ప్రక్రియ, జీవి చరిత్రలు. సంచికని ఒక సంపూర్ణ సాహిత్య పత్రికలాగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను. కానీ వచ్చిన చిక్కంటే రచయితలు నాకు అనుకున్నట్టు ప్యాషన్ తోటి రాసే, విభిన్న ప్రక్రియల్లో రకరకాలుగా లోతుగా రాసేటువంటి రచయితలు లేని పరిస్థితి ప్రస్తుతం మన దగ్గర ఉంది. నేను ఇందాక చెప్పింది కూడా అదే. కొత్త వాళ్ళకి ఆ దృష్టి లేదు, దారి మళ్ళుతున్నారు. పాత వాళ్ళ మనం ఎంతైనా మనకు ఒక స్థాయికి వచ్చేసి కొన్ని మన పరిమితులు మనకు ఉంటాయి. ఇప్పుడు నన్ను హఠాత్తుగా చిన్నపిల్లలు రాసినట్టు, నేను 26 ఏళ్ళప్పుడు రాసినట్టు రాయమంటే 60 ఏళ్ళకి రాయలేం మనం. ఇప్పుడు ఒక పరిణతితోటి మన దృష్టి మారుతుంది, మన ప్రపంచం మారుతుంది, అవగాహన మారుతుంది, ఆలోచన మారుతుంది. సో ఆ రకంగా అన్నిటికీ నా అక్షరం చదవగలిగిన 7 ఏళ్ల పిల్లవాడి నుంచి 95 ఏళ్ల వృద్ధుడి దాకా ప్రతి ఒక్కరూ ప్రతిదీ చదివేట్టు చేయాలి.
సంథింగ్ ఫర్ ఎవ్రీవన్ మా సంచికలో ఉండాలన్నది నా ఉద్దేశము. కాబట్టి ఇది వేస్తాము, అది వెయ్యము అని లేదు. ఇందాకే చెప్పాను కదా, అభ్యంతరకరమైన భాష ఉండకూడదు, తిట్లు, దూషణలు ఒకవేళ ఉండకూడదు. ఒకవేళ విమర్శిస్తే దానికి నిరూపణలు, ఆధారాలు చూపించాలి, అంతే. ఇంకా ఎనీథింగ్ అండర్ ద సన్ రాయొచ్చు. బాగుందండి. చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినవన్నీ నేను పడ్డాను. మీరు ఏవేవైతే ఇబ్బందులు వస్తాయని చెప్పారో ఆ ఇబ్బందులన్నీ పడ్డాను. చాలా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పెట్టాను నన్ను. అయినప్పటికీ తప్పదు. ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు, ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు దాని మీద విమర్శలు తప్పనిసరిగా వస్తాయి. వచ్చిన వాటిని తట్టుకోగలిగిన సామర్థ్యం ఉంటేనే ఒక కార్యక్రమం చేయాలి మనం. అది దానికి నేను చెప్పిన దాన్ని నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. చాలా మంచి సూత్రీకరణ. మీకు ధన్యవాదాలు. చూపుడు వేలు ఒక వైపు చూపిస్తే 4 వేలు మన వైపు చూపిస్తారంటారు. కానీ మనం ఈ 4 వేలు చూడం, చూపుడు వేలునే చూస్తాం. ఆ 4 వేలను కూడా చూపించాలనేది నా ప్రయత్నం. బాగుంది, మంచి ప్రయత్నం. ఇంకా మురళీకృష్ణ గారు నమస్తే. నమస్కారం. కృష్ణ కుమార్ నమస్తే. బాగా మాట్లాడారు, బాగా చెప్పారు. ఫస్ట్ లో ఏదో ఒక రకంగా మామూలు రెగ్యులర్ ఎస్టికేట్లో వెళ్ళినా కూడా మధ్యకి వచ్చేసరికి, సగానికి వచ్చేసరికి మీరు మంచి విశ్వరూపం చూపించారు ప్రస్తుతం ఉన్న సమకాలీన పరిస్థితుల మీద. చాలా బాగా మాట్లాడారు సార్. థ్యాంక్ యూ. సందేహాలు కావాలండి. అంతర్జాల పత్రికల మీద ఇంకేమైనా ఎవరికైనా సందేహాలు ఉంటే దయచేసి మురళీకృష్ణ గారు అడుగుతున్నారు. సందేహాలు నివృత్తి చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నాదొక విన్నపం ఏంటంటే, మీరు ఎలాగో ప్రపంచ తెలుగు మహాసభలు త్వరలో జనవరి 26 అని అనౌన్స్ చేశారు కదా, దానిలో ఈ అంతర్జాల పత్రికల దీనికి ఒక వేదిక కల్పిస్తే, ఒక ప్రత్యేక కార్యక్రమం, డిస్కషను, ఇలాంటి ఒక స్పీచ్, క్వశ్చన్ ఆన్సర్ సెషను, వీటికి మరింత విస్తృత ప్రచారం కల్పించినట్టు అవుతుంది. ఈ విన్నపం మాత్రమే. ఏ విధంగా ఏర్పాటు చేయాలి అని ఒక సమావేశం అంటే సెషన్ ఒక సెషన్ గా చేయాలి. కేటాయించి దానికి ప్రచారం ఇస్తే చేస్తారు. అప్పుడు ఏంటంటే ఇలాంటి జూమ్ పెట్టి అమెరికాలో పత్రికలు నడిపిస్తున్న వెబ్ పత్రికల వాళ్ళు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయ్యేట్టు కనుక చేస్తే, నా ఒక్కడి అభిప్రాయమే కాక, నా ఒక్కడి వ్యూ పాయింటే కాక, ఇతరులకు కూడా మనకు తెలుస్తాయి. అన్ని కలిపి ఒక సమగ్రమైన ఆలోచన ఏర్పాటు చేయొచ్చు. మంచి సూచన చేశారు. ఈ సూచన గురించి తప్పకుండా మాట్లాడతామండి. థ్యాంక్స్. దీని గురించి చర్చించి మాకు అవకాశం ఎంతవరకు ఉందో చూస్తాం. చాలా మంచి సూచన చేస్తారు. ఈ సూచన మంచి సూచన ఖచ్చితంగా. అండ్ ఇతర పత్రికల వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు పాల్గొనేట్ చేయడం నా బాధ్యత. ఎంతకన్నా కావాల్సింది తప్పనిసరిగా మీరు సహకారం ఇస్తా ఉంటే మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇంకెవరైనా సందేహాలు ఏదైనా ఉంటే అడగవలసిందిగా కోరుతున్నాం. సందేహాలు ఏముంటాయండి ఎవరికి? శ్రీనివాస్ గారు సార్, నమస్తే అండి. శ్రీనివాస్ గారు ఆయన ప్రయాణంలో ఉన్నారు కదా, రిసెప్షన్ సరిగా లేనట్టు. అవును. దవేజీ గారు చెప్పండి. అదే ఇంకా సందేహాలు ఎవరికి లేనుకున్నాయండి. అయితే అంతర్జాల పత్రికల ద్వారా తెలుగు సాహిత్యం ఎలా జరుగుతుంది అని మురళీకృష్ణ గారిని కోరడంతో గజ శ్రీనివాస్ గారు చెప్పారండి, మనం 2 సార్లు ప్రపంచ తెలుగు మహాసభలు చేశాం కదా, 3వసారి జరగబోయే దాంట్లో ఖచ్చితంగా ఈ అంతర్జాల పత్రికల యొక్క తెలుగు భాషా సేవ గురించి కూడా ఒక సెషన్ చేయాలి అని మీతో మాట్లాడతానని చెప్పారండి. ఆల్రెడీ మురళీకృష్ణ గారు కూడా ఇప్పుడు దానికి ఆయన తమ వంతు కృషి చేస్తానని చెప్పారు మన ఆ కార్యక్రమానికి. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వందన సమర్పణ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం కార్యదర్శిగా. దవేజీ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మనతో పాటుగా అనేక మంది పెద్దలు వచ్చారు, వారందరికీ ధన్యవాదాలు. తర్వాత జ్యోతి దినపత్రిక నాంపల్లి శ్రీనివాసరాజు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారండి ఒక దినపత్రిక, అది హైదరాబాద్ నుంచి, అమరావతి నుంచి ముద్రించబడేటువంటి పత్రిక.
ఇప్పుడు ఈనాడు వారు, ఆంధ్రజ్యోతి వారు, తెలుగు మహాసభలకి పూర్తి స్థాయిలో మాకు ప్రచురించేవారు అవకాశం లేదండి. కానీ నాంపల్లి శ్రీనివాస్ గారు 10 మంది 15 మంది ఎంప్లాయీస్ తోటి మా రాజమండ్రిలో గాని భీమవరం గాని వచ్చి టోటల్ పేపర్ అంటే వాళ్ళ రోజు ఉండే కవరేజ్ తో పాటు 18 పేజీల పేపర్ ని ముద్రించి ఎక్కడ వంటలు ఎక్కడంత బాగున్నాయి, ఎక్కడ ప్రదర్శనశాలలు ఎట్లా బాగున్నాయి, వచ్చిన వాళ్ళందరితో మాట్లాడిస్తూ ఆ 4 రోజులు కూడా జ్యోతి అనే పత్రిక చిన్న పత్రిక, మిగతా వాళ్ళతో పోలిస్తే చిన్న పత్రిక అయినా పెద్ద హృదయంతో ఇటువంటి తెలుగు మహాసభల్ని ప్రోత్సహించడం అనేది వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వారు కూడా ఈ సభలో ఉన్నారండి, ఈ కార్యక్రమంలో. అలాగే చిన్న పత్రికలు కూడా, అంతర్జాతీయ చిన్న పత్రికలు కూడా రేపు జరగబోయేటువంటి 3వ ప్రపంచ తెలుగు మహాసభల్ని మీరు మాకు ఇంకా 10 నెలల టైం ఉంది సార్. దీన్ని మీ యొక్క దినపత్రిక, మీ యొక్క సంచిక పత్రికలో కానీ మిగిలిన అంతర్జాల పత్రికల్లో ఈ తెలుగు మహాసభలు జరగబోతున్నాయి, దీనికి ప్రవేశ రుసుము లేదు, అక్కడ మీకు డార్మెంటరీ అకామిడేషన్ ఉంటుంది, 3 రోజులు ఫ్రీ ఫుడ్ ఉంటుంది, ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది అన్న విషయాన్ని మీరు చక్కగా ప్రచురించి మాకు ఈ ఆంధ్ర సాహిత్య పరిషత్ నిర్వహించేటువంటి 3వ ప్రపంచ తెలుగు మహాసభలకి అంతర్జాతీయ పత్రికలు కూడా మాకు బాసటగా నిలవాలని కోరుకుంటూ ఇప్పుడు రెడ్డప్ప దవేజీ గారిని వందన సమర్పణ చేయమని కోరుకుంటున్నా. ఒకసారి మీ అందరికీ కూడా పరిచయం చేస్తున్నారు. శ్రీ వి రామచంద్రరాజు గారు మన 3వ ప్రపంచ తెలుగు మహాసభల సమన్వయకర్త. వారు కూడా ఇప్పటిదాకా మన సభలో పాల్గొన్నారు. వారు మన రేపు అమరావతిలో జరగబోయే 3వ ప్రపంచ తెలుగు మహాసభల కన్వీనర్ గారు. రెడ్డప్ప దవేజీ గారు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్. వందన సమర్పణ. ఆంధ్ర సారస్వత పరిషత్ తరఫున ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఒక చిన్న విషయం ఏంటంటే, ఇవాళ అంతర్జాలంలో తప్ప, ఫస్ట్ మురళీకృష్ణ గారు చెప్పినట్టు అంతర్జాలంలో తప్ప మిగతావి దాదాపుగా మాయమవుతాయేమో అనే భయం వేస్తుంది ఈ రోజుల్లో. కానీ అంతర్జాలంలో ఈ తెలుగు సాహిత్యానికి మంచి రోజులు రావాలని కోరుకుంటూ వారు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా అద్భుతమైన విషయాలు వారు మనకు వివరించారు కూడా. ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో అదే ఇబ్బందులు కూడా సహజంగా అంతర్జాలంలో కూడా ప్రతిబింబిస్తూ ఉంటాయి. వాటి నుంచి ఎట్లా మనం తప్పించి తెలుగు సాహిత్యాన్ని నిలబెట్టాలన్న విషయంలో వారు చేస్తున్న కృషి అమోఘమైన కృషి, అపూర్వమైన కృషి వారు చేస్తున్నారు. వారు ఈరోజు ముఖ్య వక్తగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి మా ఆంధ్ర సారస్వత పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ తమ సందేహాలు అడిగిన వారికి అందరికీ, ముఖ్యంగా ఒక పబ్లిషర్ త్వరగా వారు వచ్చారు. అలాగే ఆర్ఎస్ వెంకటేశ్వరరావు గారు, వారు మా అందరికీ కూడా గురువు, మా అందరికీ ముందు నేర్పిస్తూ ఉంటారు. సందేహాలు తీర్చడానికి వారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. వారికి పాల్గొన్న వారికి కూడా ప్రత్యేకమైన మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జ్యోతి పత్రిక నిజంగా తెలుగు మహాసభల్ని చాలా చక్కగా అందరికీ అందించారు. వారి యొక్క సహకారం ఎప్పటికీ మర్చిపోలేనిది. వారి సహకారాన్ని అలాగే కొనసాగించాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గజల్ శ్రీనివాస్ గారికి, ఆయన యొక్క మార్గదర్శకత్వంలో మేము ఎప్పుడు కూడా ముందుకు నడుస్తూ ఉంటాము. వారికి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే కార్యక్రమానికి సాంకేతిక సహకారాన్ని అందించి సాంకేతిక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడిపిస్తున్న కొల్లూరు గారికి, అట్లాగే సాయి గారికి, తదితర పెద్దలందరికీ కూడా ఎవరి పేర్లను మర్చిపోయినట్టయితే నన్ను క్షమించండి. మొత్తం అందరికీ వాటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ మనం ఇంకొక కార్యక్రమంలో కలుద్దామని కోరుకుంటున్నాను. స్వస్తి. సీనియర్ జర్నలిస్ట్ కాశ్యప్ గారు వచ్చారు, సురేష్ కాశ్యప్. వారు కూడా ధన్యవాదాలు. సురేష్ కాశ్యప్, మీరు ఒకసారి మా ఆలో చెప్పండి, అందరికీ నమస్కారం చెప్పండి ఒకసారి. సురేష్ కాశ్యప్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ సురేష్ కాశ్యప్. సురేష్ లైన్ లో ఉన్నారా?
సురేష్ కాశ్యప్. సురేష్ కాశ్యప్. ఓకే ఓకే, ధన్యవాదాలు. లేదు సార్, నమస్కారం సురేష్ అందరికి. ఉన్నారు సార్, సురేష్ కాశ్యప్ గారు ఉన్నారు. ఉన్నారా సురేష్ కాశ్యప్? ఉన్నారు బట్ మ్యూట్ లో ఉన్నారు అమ్మా, సార్. ఆ సురేష్ కాశ్యప్ అన్మ్యూట్ చేసుకుందామా ఒకసారి? గణేష్ బోనం గారు లైన్ లో ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. మీరేమైనా మాట్లాడతారా సార్? సారీ, ఆఫ్టర్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అడిగినందుకు ఏమనుకోవద్దు. సురేష్ బోనం. సార్ నమస్తే అండి, అందరికీ ధన్యవాదాలు. గజల్ శ్రీనివాస్ గారు, మీకు ముందుగా ధన్యవాదాలండి. మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది, కలిసి కూడా చాలా కాలం అయింది. మరి ఈ రకంగా ఒకసారి మళ్ళీ మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. అలాగే ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేను మొదటిసారి అండి మీ సమూహంలోకి రావడం. అందువల్ల ఈరోజు కేవలం నా పరిచయం మాత్రమే నేను చేసుకోగలుగుతున్నాను. మరోసారి ఆ అంశంలో మరోసారి వచ్చినప్పుడు అంశాల మీద మాట్లాడతానండి. తప్పకుండా. మీరు కూడా ఏదైనా ప్రత్యేక అంశము, తెలుగు భాషా పత్రికలు, దానిపైన జర్నలిస్ట్ గా మీ యొక్క సూచనలు కూడా ఇవ్వండి. మనం అందరం కలిసి ముందుకెళ్దామండి. తప్పకుండా సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. జై హింద్ అండి. జై హింద్. ఆంధ్రమేవ జయతే. నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. ఆంధ్రమేవ జయతే. సైన్ అవుట్ చేసేయండి సార్.